డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఎందుకు ఈ బిజినెస్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది, దాంతో పాటు ఒక ప్రోడక్ట్ వాడుకుంటే ఏం హెల్త్ వస్తుంది, అదే కాకుండా ఈ రోజు చాలా మంది స్టూడెంట్స్ ని బిజినెస్ ని ఎందుకు టేకప్ చేస్తారో అసలు ఏంటి కాన్సెప్ట్ తెలుసుకుందామంటే ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా క్లాస్ ఇస్తే నేను ఇన్వైట్ చేస్తాను. కొత్త వచ్చిన కంటే నేను ఎందుకు కొట్టాలి క్లాప్స్ అనిపిస్తుంది, రైట్? మనం అట్లే అదే బ్యాచ్ లో ఉన్నాం. క్లాస్ కొట్టడం వల్ల బెనిఫిట్ మనకే అవుతుంది. మనం ఈ రోజు కొడితే రేపు మనం కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు మనకు కూడా కొత్త వచ్చిన కొడతారు. సో కొట్టడం వల్ల బెనిఫిట్ ఉంది, కొడితే మనకు డబ్బులు కూడా వస్తాయి. సో అట్లా ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ఇట్లా సండే అలా కొంచెం ఇంటికాడ పనులు చాలా ఉంటాయి ఉంటాయా? వెరీ ప్రిపేర్. ఎందుకంటే దొరికేదే 1 రోజులకు ఒకసారి హాలిడే కూడా మీటింగ్ అని పట్టుకొచ్చి బలంతం మీద ఒకసారి రండి ఎన్నోసార్లు ప్రతి మంత్ వస్తారు, అవునా కదా? కానీ ఇది సాధకత చేసుకుని బిజినెస్ ఏంటో తెలుసుకుంటే మన లైఫ్ కూడా మార్చుకోవచ్చు. ఎసాను సార్ ఇంకా ఇందాక అయిపోయారు కదా, మనందరూ డబ్బులు ఇందులో తీసుకుంటున్నారు, హెల్త్ తో పాటు డబ్బులు తీసుకుంటున్నారు. కానీ బెటర్ నేను చూసినంత వరకు అయితే ఎక్కడైనా డబ్బుల దగ్గర ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం డబ్బు ఉండదు. ఎసాను సార్ కానీ రెండు ఒకే వ్యవస్థలో ₹1 పెట్టుబడులు పెట్టకుండా 2 ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అంటే చేయొచ్చు. కానీ చేయాలి అవుతుందంటే ముందు ఇలాంటి కంపెనీలు చాలా కూడా బయట కనిపిస్తాయి, అవునా కదా? నాకు డౌట్ మీద చాలా మందితో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, మరి ఫేక్ కంపెనీలు ఎలా ఉంటాయి, మనకు జెన్యూన్ కంపెనీ ఎలా ఉంటాయి, అది తెలుసుకుంటే మనం ఏ కంపెనీలో చేయాలో మనం అర్థం చేసుకోవచ్చు, అవునా కదా? ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా భూమి మీద మనకు వచ్చినప్పుడు ఒరిజినల్ అంటే జెన్యూన్ అనే వస్తుంది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు, అవునా కదా సార్? ఏదైనా సరే ఒక 500 నోట్ వచ్చిందంటే ఫేక్ నోట్ కూడా వచ్చింది, వచ్చిందా? వచ్చింది. కానీ ఫస్ట్ ఒరిజినల్ వచ్చిందా డూప్లికేట్ వచ్చింది? ఒరిజినల్ వచ్చిన తర్వాత చూసిన తర్వాతనే డూప్లికేట్ వచ్చింది, అవునా కదా సార్? ఏదైనా సరే వ్యవస్థ చూడండి. ఇక్కడ కూడా చాలా మంది డౌట్ తో ఉంటారు, ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు వేరే కంపెనీలో కూడా చేతులు కాల్చుకున్నాను బాగా, అలా చాలా మంది ఉంటారు. అయితే మరి ఇక్కడ జెన్యూన్ కంపెనీ ఎలా ఉంటాయి, ఫేక్ కంపెనీ ఎలా ఉంటాయి, ఒక్కటి క్లారిటీ తీసుకొని మనం బిజినెస్ డైరెక్ట్ మనకి ఏంటంటే ఆల్రెడీ కంపెనీ ప్రొఫైల్ చెప్పింది మేడం. కంపెనీ గ్రోత్ ఉందా డీ గ్రోత్ ఉందా సార్? కంపెనీ అందరూ మాట్లాడితే ఫాస్ట్ ½ అవర్ క్లోజ్ చేస్తాం, సైలెంట్ ఉంటే గంట పడుతుంది. ½ అవర్ ఉంటారా గంట ఉంటారా మీ చేతిలో ఉంది, నా చేతిలో అయితే ఎస్ఆర్ నో. ఎందుకంటే మీరు ఎస్ఆర్ అనుకో అరే వీళ్ళకి అర్థమైంది కానీ కంటిన్యూ చేసుకుంటూ పోతా, అర్థం కాలేదు అనుకో అరే వీళ్ళకి అర్థమైనట్టు మళ్ళీ రెండోసారి పని వస్తుంది, ½ అవర్ 2 గంట పడుతుంది. అందుకే కొంచెం యాక్టివ్ ఉంటే కొంచెం వచ్చింది కూడా మనం క్లారిటీ తీసుకోవచ్చు. ఎస్ఆర్ సార్ మరి కంపెనీ గ్రోత్ ఉందంటే డీ గ్రోత్ ఉందంటే ఆల్రెడీ కనిపిస్తుంది గ్రోత్ లో ఉంది. ఎస్ఆర్ సార్ ఎంత గ్రోత్ ఉందంటే ఆల్రెడీ ఇక్కడ చూసారు, ఆల్రెడీ అందరికి మొబైల్ ఉన్న చేతిలో ఉన్నాయా లేవా? మొబైల్ అందరికి ఉన్నాయి, కానీ దాంట్లో ఒక గూగుల్ అని కూడా ఉంటుంది, ఉంటుందా? గూగుల్ ఒకసారి అందరికి ఫోన్ ఉన్నాయి కదా, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు మన భాగవతం మొత్తం బయట పడుతుంది ఏదైనా సరే, అవునా కదా? మరి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ గ్రోత్ లో ఉంది కదా, ఎంత గ్రోత్ లో ఉంది అంటే ఇంత గ్రోత్ చూపించండి మేడం. మరి ఇండియా మొత్తం ఎట్లా ఉంది ఆ గ్రోత్ చూస్తుంటే మీరు గ్రోత్ సెర్చ్ చేసుకున్న దాంట్లో ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 గా బెస్ట్ ఉంది సార్. ఏముంది? ఇండియాలో నెంబర్ 1 ఉంది. కానీ ప్రపంచంలో దాదాపు 3 లక్షల పైన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి. విజయింగ్ బిజినెస్ రకరకాల అన్ని పేరు చెప్పుకొని 3 లక్షల పైన కంపెనీలు ఉన్నాయి. మరి 3 లక్షల పైన కంపెనీలో టాప్ 50 చూసుకుంటే 38 ర్యాంకులో సార్ ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ 9 దేశాలకు పోయి ఇండియాలో కాదు ప్రపంచంలో 38 ర్యాంకులు ఉందంటే ఒకసారి కంపెనీ గ్రోత్ ఆలోచించుకున్నాం. ఎందుకంటే చాలా మంది డౌట్ ఏంటంటే వస్తున్నాయి చాలా కంపెనీ బయట వచ్చేటి పోయేటి చూస్తున్నాం, వస్తున్నాయి పోతున్నాయి, ఏమన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూపిస్తాయి, కంపెనీ ఎత్తేసి చాలా వస్తుంది. ఎస్ఆర్ నో కంపెనీ ఈ జస్ట్ ప్రొఫైల్ చూసే చేంజ్ కావచ్చు ఇందులో. ఎందుకంటే 21 సంవత్సరానికి వెళ్ళి కంటిన్యూ నిరంతరంగా నడుస్తుందంటే బాగుంటే నడుస్తుందా బాగా నడుస్తుందా? ఒకటి ఎక్స్పీరియన్స్ ఆపండి చూసుకోండి. ఎస్ఆర్ సార్ కంపెనీ గ్రోత్ లో ఉంది కాబట్టి కంపెనీ గ్రోత్ లో కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు ఒకసారి ఎంతమంది చూస్తారు, ఈ రోజు ఫస్ట్ టైం వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కంపెనీ గ్రోత్ తెలిసింది, కొత్త వాళ్ళ గురించి ప్రొడక్ట్ కూడా ఏమున్నాయో తెలిసింది. ఎస్ఆర్ నో మరి బిజినెస్ కంటే ముందు ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలని కొంచెం డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా కొంచెం బెనిఫిట్ ఏమైనా చూసుకుందాం మనం. ఆ బెనిఫిట్ ఏమైనా ఉన్నాయా ఇందులో అని చూస్తే ఎందుకు ఇందులో జాయిన్ కావాలి, ఇందులో జాయిన్ అయితే నాకు ఏమైనా బెనిఫిట్ ఉన్నాయా?
ఎందుకంటే బయట మనం ఇప్పుడు స్టోర్ ఉంది కదా, స్టోర్ ఉందంటే మీకు అందరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, కొంత పల్లెటూరులో నుంచి వచ్చిండ్రు, కొంచెం దూరంకి వెళ్ళి వచ్చిండ్రు. కానీ మీ పక్కలో ఇప్పుడు ఇది బాగుంది సార్, ఇవన్నీ బాగున్నాయి మనం తెచ్చుకోవాలంటే మీ పక్కన కిరాణా షాప్ అనేది ఎస్టీ స్టోర్ ఉందా? ఉందా? అందరూ మాట్లాడుతున్నారు. పక్కలో స్టోర్ లేదు. పోవాలంటే ఎక్కడ పోవాలి? మినిమం ఇక్కడ ఉప్పల్లో లేకపోతే కొత్తపేట అంత దూరం పోవాల్సి వస్తుంది, అవునా కదా? కానీ చాలా మంది దీని గ్రోత్ తెలియక మనం పోయి చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ సబ్లో కోసానికి ఇంటి పక్కన కిరాణా షాప్ వదిలిపెట్టి అంత దూరం పోవాలని అనిపిస్తుంది. ఎసాను సార్ అంత దూరం ఎందుకు పోవాలి? ఇందులో ఏముంది? సబ్బులు సార్, దీంట్లో దీని ఫ్యూచర్ ఎంతుందో జస్ట్ ఈ ప్లాన్ అర్థమైతే ఒక్క సంవత్సరం సార్ గట్టిగా పట్టుకుంటే, 1-2 సంవత్సరాలు కట్టుకుంటే మన తలరాలు మొత్తం మారిపోతుంది. ఒకసారి ఆలోచించండి, తల రాతనే మారుతుంది అంటే 2 సంవత్సరాలలో మనకు ఏం చేస్తే వస్తుందో ఒకసారి చూడండి. మరి ఏం వస్తుంది సబ్బులలో అని చాలా మంది ఉంటాయి కదా. మరి దీంట్లో ఒకసారి బెనిఫిట్ చూసిన తర్వాత మనం డిజైన్ అనుకోవడం. దీంట్లో మనకి చెప్పారు కదా ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఇందులో జాయిన్ అయితే మనకి ఏం బెనిఫిట్ ఉందని చూస్తే మనం బయట కిరాణా షాప్ లో తెచ్చుకుంటాం. ఏం బెనిఫిట్ ఉందా సరేనా? లేదా ఏం లేదంటే మనం కూడా డైరెక్ట్ చెప్పలేము. ఏముంటుంది సార్ అంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు పెట్టుకుంటారు, మన అవసరానికి మనకు ఉంటుంది. అది కూడా తెలుసు కదా మన బెనిఫిట్ గురించి ఎంతో సార్. మరి ఇక్కడ ఇందులో జాయిన్ అయితే అంత దూరంకి వెళ్ళి ఉప్పలకి ఎందుకు రావాలి? ఇందులో వస్తే మనం తీసుకుంటే మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి? మన బిజినెస్ అంటే తర్వాత చేస్తామో చేయమో ప్లాన్ తర్వాత మన ఇష్టం. కానీ ఇందులో జైన్ అయితే వచ్చే బెనిఫిట్ చూసుకున్నాం. ఫస్ట్ ఇందులో జైన్ అయితే ఎంత కట్టాలి సార్? ₹1 పెట్టుబడి లేదు ఫస్ట్ చెప్తున్నాను. ఇస్తాను డబ్బులు కట్టలేదు కాబట్టి ఒక ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి ఇస్తారు. నాకు ఐడియాని క్రియేట్ చేస్తారు. ఈ ఐడియా ఇచ్చిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ 450 కోట్లు అని చెప్పారు కదా. ఈ ప్రొడక్ట్స్ లో మీరు ఏది తీసుకున్నా, ఇందులో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 10-20% డిస్కౌంట్ వస్తుంది సార్ ప్రతి ప్రోడక్ట్ మీద. ఇది బెనిఫిటా కాదా? బెనిఫిట్. రెండోది వచ్చేసి క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ అంటే ఎన్ని సంవత్సరాలు ఇంటి పక్కన కిరాణా షాప్ లో డిమార్ట్ లో రద్దులో కొంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఉంది కదా, ఒక్క రోజైనా ₹1 మీ అకౌంట్ లో క్రెడిట్ అయిందా? ఇప్పుడు డబ్బులు రాలి. మరి ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 5-16% క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఈ 5-16% అనేది బిజినెస్ ప్లాన్ లో వస్తుంది. ఎంతో సార్ ఇంట్లో ఉంటే మీరు ఎంత కొట్టు నాకు తెలియదు కాబట్టి మీకు కొన్నదాన్ని బట్టే వస్తుంది. ఎందుకంటే కంపెనీ ఒక ప్యాకేజ్ పెట్టలేదు. కంపల్సరీ ఒక 5,000 కొనాలి, 20,000 కొనాలి, 10,000 కొనాలి, ప్యాకేజ్ పెట్టలేదు. ఎంత కొనాలి అంటే మీ ఇష్టం, అది ఫ్రీగా చేయండి. మీకు నచ్చింది మీ దగ్గర డబ్బులు ఉన్నంత, మీకు అవసరం ఉన్నంత ఎంతైనా కొనవచ్చు. మీరు కొన్నదాన్ని బట్టి క్యాష్ బ్యాక్ అనేది అకౌంట్ లో పడుతుంది. క్లియరా? ఇది బెనిఫిటే కాదు, ఇది బెనిఫిట్ వస్తుంది. మూడోది వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్. ఫ్రీ అంటే మీరు బయట చూసుకోండి సార్, ఒక 500 ₹1,000 అంటే మనకి ఏమైనా ఫ్రీ ఇస్తుందా? ఒక ఫ్రీ కాదు. ఏంటి ఫ్రీ? ఒక చాక్లెట్ కూడా ఫ్రీ. అలాంటిది ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే ఒక 500 కానీ ₹1,000 కానీ 500 రూపాయలు ఎవరైనా ఒక ₹1,000 ఉన్నారనుకోండి, మనకు ఒక ₹60 నుంచి ₹100 ఐటమ్ మనం తీసుకున్న వెంబడే మనకు ఫ్రీ ఇస్తారు. ఇస్తారా? పాతలకు ఇస్తారా? ఇస్తారు. అంటే అట్లా 2,000 కొంటే 200, 3,000 కొంటే 300, అట్లా ప్రతిసారి మనకు కొన్నప్పుడల్లా ప్రతి నెల 18వ తారీఖు వరకు ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఇది బెనిఫిటా కాదు? జస్ట్ షాప్ చేంజ్ చేసిన బిజినెస్ చెప్పట్లేదు. మన ఇంట్లో కిరాణా షాప్ మెంబర్ వెస్టీ స్టోర్కి వస్తే ఏ బెనిఫిట్ ఎత్తున్నాం అంటే ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ కోట్ వస్తుంది. 4వది వచ్చేసి గ్యారంటీ సార్. ఏంటి సార్? మనకి ఏమైనా బయట గ్యారంటీ ఉందా? బయట మనం ఏదైనా సార్ పేస్ట్ కానీ సోప్ కానీ ఏదైనా ఇచ్చి కవర్ ఓపెన్ చేస్తే రిటర్న్ తీసుకుంటారా సార్? రిటర్న్ తీసుకునే కంపెనీ చూసారు ఇండియాలో కన్నా మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, కవర్ ఓపెన్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకునే కంపెనీ లేవు. ఇస్తాను కానీ కంపెనీ ఏం చెప్తుంది సార్ అంటే ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ తప్ప, ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని ప్రొడక్ట్స్ మీరు 1 మంత్ లోపల 50% వాడిన తర్వాత కూడా నచ్చకుండా రిటర్న్ ఇవ్వచ్చు. దీనికి అప్లాస్ చేయొచ్చు. చాలా మంది కనెక్ట్ అయ్యేది ఇక్కడ, ఎందుకంటే మన ఇండియాలో తీసుకునే కంపెనీ లేదు. ఇక్కడ సబ్బు రుచుకుంటే అరిగిపోతే అట్లా ఉంటుంది. అరిగిపోయి సబ్బు రిటర్న్ తీసుకుని రావడానికి ఎంత ధైర్యం కాదు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పే నోటి మాట కాదు, ప్రతి ప్రొడక్ట్ మీద రాసి ఉంటుంది బ్యాక్ సైడ్, అంత గ్యారంటీ ఉంటుంది. మరి ఇక్కడ గ్యారంటీ అంటే మీరు చూడండి, ఇప్పుడు బయట ఇప్పుడు కొంచెం డౌట్ రావచ్చు, హెల్త్ సప్లిమెంట్ కూడా ఎందుకు గ్యారంటీ చేస్తారంటే ఇక్కడ హెల్త్ సప్లిమెంట్ అనేది మెడిసిన్ కాదు, మందులు కాదు. ఇది న్యూట్రిషన్, అంటే మన బాడీకి కణాలకు శక్తిని చెప్పి పోషక విలువలు. అందుకే ఇదేంటంటే అందరి బాడీలో ఒకలాగా ఉండవు, అందరు హైట్ వెయిట్ ఒకలాగా ఉండరు, అందరి కొలెస్ట్రాల్ లెవెల్ ఒకలాగా ఉండదు. ఒకరి బాడీ బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఒకరికి నెల రోజులకి రిజల్ట్ రావచ్చు, కొందరు 6 నెలలు కూడా రావచ్చు. అందుకే ఇక్కడ రిటర్న్ పాలసీ అనేది హెల్త్ సప్లిమెంట్ రిటర్న్ ఇవ్వలేదు. ఎందుకంటే కొంచెం డౌట్ క్లియర్ చేసుకోకపోతే మనం అడగకుండా ఉంటుంది. క్లియరా? అందుకే దీనికి లేదు. మరి గ్యారెంటీ ఉంది. ఒకసారి చూడండి, 5వ బెనిఫిట్ కూడా ఉంది ఇందులో. ఈ 5వ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ డబ్బులు తీసుకుంటారు కదా, వీళ్ళందరూ డబ్బులు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ 5వ బెనిఫిట్ లో ఉంటారు అందరు.
ఎందుకంటే ఈ 5వ బెనిఫిట్ అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనకు రేటు తక్కువ పడాలి, ఫాస్ట్ గా డబ్బులు రావాలి. అందరికి ఉండాలి కోరిక, అందరికి ఉంటుంది కాబట్టి రేటు తక్కువ పడతాయి, ఫాస్ట్ గా డబ్బులు వస్తాయంటే అందరూ ఏం ఎంచుకుంటారు, లీడర్స్ మొత్తం అదే ఎంచుకుంటారు. ఈ 5వ బెనిఫిట్ ఏంటంటే మనం జనరల్ గా కూరగాయలు తెచ్చుకుంటే వారం తెచ్చుకుంటాం. అదే జనరల్ ఐటమ్స్ అయితే నెలకు ఒకసారి తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో 5,000 10,000 అయితే కదా సార్. డిమార్ట్ అని చెప్పి మనం పల్లెటూరులో పడితే పక్కన ఒక సబ్ తెచ్చుకుంటాం, కానీ హోల్సేల్ నెల ఒకసారి హోల్సేల్ షాప్ కనుకోతాం. అవునా కదా, పోయిన పనులు ఒక 5,000 10,000 మన కుటుంబ సభ్యులను బట్టి మెంబర్స్ బట్టి మనకి బిల్ అవుతుంది. ప్రతి నెల ఒక 4-5 వేలు బయట డిమార్ట్ కొంటున్నారు అనుకోండి, హోల్సేల్ అనుకోండి డిమార్ట్ కొంటారు. ప్రతి నెల ఒక 5,000 ఉన్నారు, ప్రతి నెల 5,000 కొంటున్నారు. డిమార్ట్ మనకి ఫ్రీ ఇస్తారా? ఫ్రీనే కాదు, కవర్ కూడా ఇయ్యారు. అందరికి తెలుసు ఆల్మోస్ట్. ఎస్ఆర్ 5,000 10,000 బిల్ చేసినా కవర్ కూడా ఇయ్యారు. కవర్ కూడా కావాలా అంటారు వాళ్ళు. ఎస్ఆర్ అంటే అక్కడ కవర్ కూడా ఇయ్యారు. మరి ఇక్కడే బెనిఫిట్ వస్తుంది సార్ అంటే ఈ 5వ బెనిఫిట్ రేట్ తక్కువ, ఫాస్ట్ గా డబ్బులు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది, ఇంత కట్టాలని రూల్ లేదు, ఇదే గుణాలు రూల్ లేదు. ఎస్ఆర్ ఈ 4 బెనిఫిట్లు అందరికి వస్తాయి. మీరు 5వ బెనిఫిట్ ఎందుకంటే ఎలాగో మీరు బయట హోల్సేల్ తెచ్చుకుంటారు కదా, ప్రతి నెల 5,000 10,000 పెట్టి. అదే హోల్సేల్ మా దగ్గర తీసుకుంటే ఎంత తీసుకుంటే 3,000 పైన సార్. ఎంత? 3,000. నెలకు 3-4,000 అయితే కాదు. ఎందుకంటే ఒకటే ప్రోడక్ట్ లేదు, అగ్రికల్చర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది. అన్ని కేటగిరీ కలిపి ఒక 3-4,000 అయితే కాదు. అట్లా ఒకవేళ 3,000 పైన ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, అట్లా 3,000 పైన ఎవరైతే తీసుకుంటారో 4 నెలలు కంటిన్యూ కొంటే 5వ నెల మొత్తం ఫ్రీ ఇస్తారు సార్. ఇది కూడా గట్టి అప్లాస్ చేయవచ్చు. కవర్ అయ్యారు, ఇక్కడ ఒక నెల మొత్తం సామాన్ ఇస్తున్నట్టే తీసుకోవచ్చా లేదా? బిజినెస్ నేను చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రొఫైల్లో ఎంతమంది చేయగలవచ్చు ఇందులో? గవర్నమెంట్ అయినా ప్రతి ఒక్కరు చేయగలవచ్చు. బిజినెస్ చెప్తే దాని తర్వాత చూద్దాం. దాని ఏమైనా మోసపోయే ఛాన్స్ ఉందా? ఒక్కటి గుర్తుపడితే సార్ ఇందులో చేయగలడు. ఎందుకంటే చాలా మంది అనుమానంతో వస్తారు, ఇలాంటి కంపెనీ ఉంటావు పోతావు, ఇల్లు చాలా వచ్చినాయి పోయాయని చెప్తారు. అవునా కదా? కొన్ని ఇందులో డబ్బులు కట్టినా మీరు, కొన్ని ఎవరితో డబ్బులు కట్టిస్తురా? తెచ్చుకున్న ప్రొడక్ట్ కూడా నచ్చకుండా రిటర్న్ రాసినప్పుడు అంటే మనకు ఈ ఫస్ట్ మీటింగ్ వచ్చేప్పుడు మైండ్ సెట్ ఏం మారుతుందంటే, ఈ కంపెనీ చాలా కంపెనీలు బయట ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం మోసం కొనికే ఛాన్స్ లేదు, ఎవరిని మోసం జరిగే ఛాన్స్ లేదు. ఇదైతే 50% మైండ్ సెట్ అయిపోతుంది. నమ్మకం ఏంటో మీటింగ్ కోసం అంటే మోసపోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మీరు ₹1 కూడా ఇక్కడ కట్టట్లేదు కాబట్టి. ఇది కస్టమర్కి వచ్చే బెనిఫిట్. ఇవన్నీ దీనికి ఈ సిఎస్ అనేది ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అండి. 3,000 పైన ఎవరైతే ఉంటారో ఇది వస్తుంది. నా దగ్గర లేవు సార్, ఉన్నంత అమౌంట్ అంటే 4 బెనిఫిట్ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఓకేనా? ఇది కస్టమర్కి వచ్చే బెనిఫిట్. ఎవరు ఇందులో చేయగలవచ్చు అంటే సబ్బు పేస్ట్ ఎవరైతే భూమి వాడతారో వాళ్ళందరూ చేయగలవచ్చు. నేను బిజినెస్ గురించి చెప్పలేదు. ఎందుకంటే రేట్ తక్కువ పడితే మీకు క్వాలిటీ కూడా చూపిస్తారు. నెక్స్ట్ మీటింగ్ నుంచి డెమో కూడా చూపిస్తా, ఎట్లా పనిచేస్తారో మీకు తెలుస్తుంది. ఆ డెమోలు చూసినట్టే మీరు ఈ రోజు బిజినెస్ కూడా పోతారు. అట్లా ఉంటాయి. నెక్స్ట్ మీటింగ్ నుంచి డెమోలు కూడా ఉంటాయి. ఓకేనా? అందుకే కష్టం ఇందులో చేరైతే వచ్చే బెనిఫిట్ ఇది. మరి దీంట్లో క్లారిటీ ఒకటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, బయట ఫేక్ కంపెనీ ఉన్నాయా లేదా సార్? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని చెప్తే 190 కంపెనీ ఫేక్ కంపెనీ కనిపిస్తుంది బయట. సార్ ఒకసారి ఇక్కడ పాయింట్ ఏంటండి, ఇక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళు ఏం చెప్పి తీసుకొస్తారు సార్, 1-2 సంవత్సరాలు పెట్టుబడి తెలియదు, కానీ 1-2 సంవత్సరాలు కట్టి ఎల్లో పనిచేస్తే మీరు అనుకున్న డ్రీమ్స్ కాదు ఎన్నైనా నిలబెట్టుకుని వచ్చి తీసుకొస్తున్నారు. అవునా కదా? మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇందులో, దాని గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఫేక్ ఏంది జెన్యూన్ ఏంది మనకు అర్థం కాదు. ఇప్పుడు మోసపోయికి ఛాన్స్ అనేది 50% క్లోజర్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీ ఎలా ఉంటాయి, జెన్యూన్ కంపెనీ ఎలా ఉంటాయి ఒకసారి చూసుకుంటే ఫేక్ జెన్యూన్ చూస్తాయి. ఏదైనా సరే సార్, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఇంతకుముందు చెప్పాను కదా, ఏ వ్యవస్థ వచ్చినా ఫస్ట్ జెన్యూన్ వస్తుంది స్టార్ట్ అయినా ఏదైనా. ఎందుకంటే ఒక డాక్టర్ వ్యవస్థ చూసుకుంటే మంచిదే, చెడ్డ సార్ డాక్టర్ వ్యవస్థ మంచిదే. ఎందుకంటే దేవుని ముఖంలో కూడా డాక్టర్ ముక్తాడు. ఎందుకు ముక్తాడు? పోయే ప్రాణాలు కూడా కాపాడే శక్తి డాక్టర్ చేతిలో ఉంది కాబట్టి. అంటే డాక్టర్లు అంత మంచి వృత్తి నుంచి ఎంచుకొని ఇందులోకి వచ్చినప్పుడు, అదే కరోనా టైంలో భార్య పిల్లల్ని వదిలేసి కొన్ని 100 మందికి హెల్ప్ చేసే డాక్టర్లు ఉన్నారా లేదా? కొంత మంచి డాక్టర్లు ఉన్నారు. అదే కరోనా టైంలో శవాలకు ట్రీట్మెంట్ చేసిన పైసలు వసూలు చేసే డాక్టర్లు ఉన్నారా లేదా? అంటే డాక్టర్ వ్యవస్థ మంచిది, కానీ అలా మంచి డాక్టర్లు ఉన్నారు, చెడు డాక్టర్లు. ఇప్పుడు సార్ ఒక హాస్పిటల్ పోయి మంచిగా చూడలేదు అనుకో, అరే డాక్టర్ వ్యవస్థ మొత్తం ఎట్లా ఉంది, మరి ఇంకోసారి ఫ్యూర్ వస్తే హాస్పిటల్కి బంద్ చేస్తాడా? ఈ డాక్టర్ బాగలేదు, ఇంకో డాక్టర్ ఆడుకోతారు. అది మనం ఎంచుకున్న దాంట్లో ఉంటుంది. ఏ వ్యవస్థ చూసుకున్నా, పోలీసు వ్యవస్థ చూసుకున్నా, దేశం కోసానికి ప్రాణాలు కోరుకున్న పోలీసులు ఉన్నారు. పైన మనం ఏమంటారు, పోయేటప్పుడు చూసుకుంటా హెల్మెట్ 200 తీసుకున్న పోలీసు కూడా, లంచాలు తీసుకున్న పోలీసు ఉన్నారా? అంటే వ్యవస్థ మంచిదే, పోలీసు వ్యవస్థ, కానీ అలా మంచి ఉంది. ఇక్కడ కూడా మనకేంటంటే డైరెక్ట్ సింగ్ లో చాలా మంది మోసపోవడం చూస్తారంటే, ఇక్కడ కూడా 100 కంపెనీలు ఉన్నాయి,
కానీ ఇంత 90 కంపెనీలు ఫేక్ కంపెనీలు ఉంది సార్. 90 కంపెనీలు ఫేక్ అని మీరే అంటారు సార్. మరి మిగతా 10 కంపెనీలు జెన్యున్ కంపెనీలు ఎట్లున్నాయో తెలుసుకుంటే మనం మోసపోనికే బాగా పడకుండా ఉండొచ్చు సార్. బిజినెస్ చేస్తాం పక్కన పెడితే ఇలాంటి కంపెనీలు బయట చాలా వస్తున్నాయి, డబ్బులు తగ్గించేవి, నీకు 6 నెలలకి 1 లక్ష వస్తాయి కదా, చాలా వాళ్ళు కూడా బయట చెప్తున్నారు. చెప్పి అట్లా మోసపోకుండా జెన్యున్ ఏంటి ఫేక్ అనేది ఒక్కటి గుర్తుపడితే మీ ఇష్టం ఏ కంపెనీలో వేసుకోవచ్చు జెన్యున్ కంపెనీ ఎస్ఆర్లో. జెన్యున్ కి ఫేక్ ఎలా ఉంటుంది డైరెక్ట్స్ అంటే సింపుల్ ఒకటే మీకు అందరికి తెలిసే కాబట్టి ఎట్లా ఉంటుంది అంటే బయట చూడండి సార్. ఒకటే సింపుల్ చెప్తాను, బయట ఎట్లుంటుంది సార్. ఇప్పుడు కంపెనీ చూడండి ఏం చెప్తారు, ఏదైనా సార్ 10,000 కట్టుకుని 2 నెలలకి 3 నెలలకి డబుల్ వస్తాయి, ట్రిపుల్ వస్తాయి అని చెప్తారు ఎస్ఆర్లో. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నువ్వు 10,000 కట్టియాలి, కట్టాలా కట్టాలి. ఈయన డబ్బులు రావాలంటే ఏం చేయాలి, నువ్వు 5,000 కట్టామని చెప్తున్నారు ఎస్ఆర్ను. లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి దాని బయట కూడా రకరకాల పేర్లు ఇస్తాయి, చైన్ బిజినెస్, మనీ సర్క్యులేషన్ బిజినెస్. ఒకటి అర్థమైతే మిగతా అర్థమైతే చెప్తుంది నేను. అంటే ఇప్పుడు నేను 10,000 కట్టాలి, సరే 1 లక్ష వస్తా కోటి వస్తా పక్కన పెట్టి ముందు నా జేబులోకి వెళ్ళి 10,000 మీకు కడుతుంటే నేను లాస్ అయినట్ట లాభం వచ్చింది. ముందు నాకు డబ్బులు ఎక్కసేపు వస్తే 1 లక్ష రావచ్చు, కోటి రావచ్చు. ముందైతే ఫస్ట్ నా జేబులోకి 10,000 అవుతుంటే నేను మునిగినట్టు ఫస్ట్ సార్. ఇప్పుడు నా డబ్బులు నాకు రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఇద్దరిని కంపల్సరీ చేంజ్ చేయాలి. చేయాలా ఉందా, కంపల్సరీ చేంజ్ చేస్తే మాత్రమే నీ డబ్బులు నీకు వస్తాయి. మరి ఒక అదృష్టం బాగుంది, మీ ఇద్దరికి ఎవరైనా దొరికితే నీ డబ్బులు నీకు వచ్చినాయి. మళ్ళీ వీరు కూడా 10,000 కట్టినప్పుడు మరి వీళ్ళకి కూడా డబ్బులు అంటే వీళ్ళేం చేయాలి, వీళ్ళు కూడా ఇద్దరిని చేంజ్ చేయాలి సార్. ఒకవేళ ఇలా అదృష్టం బాగా మీరు ఇద్దరు ఎవరు దొరకలేదు, ఈయన కంటే 10,000 ఉన్నట్ట పోయినట్ట, వీళ్ళకి దొరకదు ఈయనకు, వీళ్ళిద్దరు దొరకదు నాకు, ఎంత దూరం పోయినా 3 మాత్రం పక్క సార్. చేంజ్ ఏ చేంజ్ బిజినెస్ అని చూసుకోండి, కింద చేస్తే పై కూర్చొని తినేటి బయట ఉన్నాయి మొత్తాన్ని. అయితే ఇక్కడ చైన్ బిజినెస్ లో రకరకాల బిజినెస్ చైన్ మార్కెట్ ఉండేది. లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి బైనరీ అంటే ముందు గుర్తుపట్టాల్సింది ఫేక్ కంపెనీ అదొకటి. మరి ఇది ఫేక్ అని మీరు అంటారు కదా సార్ చైన్ బిజినెస్. మరి మీరు కూడా బెస్ట్ వాళ్ళు కూడా జైనింగ్ అంటారు కదా, అంటారా లేదా? జైనింగ్ అంటే బాగా మళ్ళీ ఎస్ఆర్ జైనింగ్ ఎందుకంటే కంపల్సరీ చేంజ్ చేయాలన్నా వద్దా దీంట్లో చూస్తాం. మరి ఇక్కడ ఇప్పుడు చైన్ బిజినెస్ చూసారు కదా, మరి వెస్ట్ ఏరియా చూస్తే ఇందులో ఒక సార్ ఉంటారు, ఇందులో చేయండి సార్. మీరు ఇందులో ఎంత కట్టారు, ఇప్పుడు అందరూ మాట్లాడితే క్లారిటీ ఎప్పుడైనా కట్టే ఫ్రీగానే చేయలేదు సార్. ఫ్రీగా చేయలేరు కానీ ఎంత కొనమని చెప్పారు మీకు, ఇంత కొనాలని చెప్పండి మీ ఇష్టం. 50 రూపాయలు సబ్బే కొనుక్కో నీకు సార్. ఎంత కొనాల్సి లేదు సరే. మేము దగ్గర డబ్బులు లేవు, ఒక 50 రూపాయలు సార్ దగ్గర ఒక 50 రూపాయలు పెట్టి సార్ సోపు కొన్నాడు, ఓకేనా? సోపు కొన్నాడు, యూజ్ చేసింది సార్. ఒకవేళ సోపు నచ్చలేదు సార్, సబ్బు నచ్చకుంటే కంపెనీ ఏం చెప్తుంది సార్, ఇలా ఇతను ఏమో చెప్తుంది సార్కి ఏమైనా మోసం పోయే ఛాన్స్ ఉన్నాయి కదా, లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆయన నచ్చినట్టు ఒక సబ్బు కొన్నాడు, నచ్చకుండా సబ్బు నచ్చలేదు చెప్తాను లాస్ వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ సబ్బు నచ్చింది కానీ ఎవ్వరు చెప్తలేడు, ఎవరు చేంజ్ చేస్తలేడు, సంవత్సరం మొత్తం వాడుకుంటుంది బాగా నచ్చింది కాబట్టి నా సార్కి ఏమైనా నష్టం వస్తుందా? నష్టం లేదు. కాకపోతే సార్ మీటింగ్కి వచ్చాడు, అరే ఇప్పుడు బాగుంది 10 మంది చెప్తే డబ్బులు కూడా వస్తాయి అనుకుని ఇంటికి 10 మంది చెప్పింది. ఆ 10 మంది కూడా మస్తు చూసి వెళ్ళి అన్నారు, ఎవ్వరు జాయిన్ అయితే లేడు సార్కి ఏమైనా నష్టం వస్తుందా సార్? సార్ 100 మందికి చెప్పిండు, ఎవ్వరు జాయిన్ అయితే లేడు, సార్కి ఏమైనా నష్టం వస్తుందా? 1000 మంది చెప్పిండు, ఎవ్వరు జాయిన్ కాలేదు, సార్కి ఏమైనా నష్టం వస్తుందా? ఇక్కడ నష్టం వచ్చేదంటే ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. కానీ మోసపోయి మాత్రం ఛాన్స్ లేదు. ఒకవేళ బాగా సార్ 1000 మందిలో ఒక 4 మా అదృష్టం నాకు దొరికారు, ఒక 200 అకౌంట్లో పడ్డాయి అంటే ప్లస్ ఆ మైనస్ అయ్యి ఒక్కటే ఆలోచించండి. ఒక్కటే సార్ ఏదైనా సరే ఎట్లా గుర్తుపట్టాలంటే మీకు ఏ కంపెనీలో వచ్చిన మీ దగ్గరికి రూపాయి కట్టి జైన్ కావాలంటే మన మైండ్ ఏముందంటే ఇది ఫేక్ అనుకోవాలి, డబ్బులు కట్టాము అంటే ఫేక్ అనుకోవాలి ఒకటి. రెండోది ఇంకోటి ఎట్లా గుర్తుపడాలంటే మీకు ఒకవేళ డబ్బులు కట్టినా ప్రోడక్ట్ కూడా ఇస్తారు బయట, కొన్ని సూట్లు బూట్లు ముక్కులను బైకులు అన్ని ఇస్తారు సార్. అది ఇచ్చిన మోసం అనుకోవాలి, ఎందుకంటే నీకు ఇచ్చే ప్రోడక్ట్ నీకు అవసరానికి రావాలి. ముక్కు పుల్ల కంపెనీలు చాలా పెద్ద ఇట్లా ఉన్నాయి, ఇద్దరు జైన్ జాబ్ ముక్కు ఇస్తారు, ముక్కులు అందరూ పెట్టుకున్నారు సార్, పెట్టుకుంటారా? అంటే ఇక్కడ ఎట్లా గుర్తుపట్టాలి, మీరు రూపాయి కట్టినా మోసం అని గుర్తుపట్టాలి, మీకు పనికిరాని ప్రోడక్ట్ ఇచ్చినా మోసం అని గుర్తుపట్టాలి సార్. ఈ 2 క్లారిటీ తీసుకుంటే మాత్రం జెన్యూన్ కంపెనీ ఫేక్ కంపెనీ మనకు క్లారిటీ రావచ్చు. గుడ్ మార్నింగ్, క్లారిటీ వచ్చిందా? ఒక్కడే మీరు ఈ ఫెస్టిలో చేయాల్సిన పక్కన పెడితే బయట మీ దగ్గర నాకు కోర్టు వచ్చింది ఏది వచ్చిందని చెప్పినా వాడు జైలు 1 రూపాయి కట్టడం జైలు అన్నాడు, ఇది ఫేక్ కంపెనీలో గుర్తుపట్టింది అంతే. క్లియరా సార్? మరి డబ్బులు ఎలా వస్తున్నాయి క్లారిటీ తీసుకున్నామా సార్? ఎంత వచ్చిందా డబ్బులు ఒకసారి, అవునా కదా? డబ్బులు ఒకసారి వచ్చింది కాబట్టి డబ్బులు ఎలా వస్తుంది దాని మీద క్లారిటీ తీసుకున్నాం. Good morning.
డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి సార్, ఒక దాని గురించి ఒక క్లారిటీ తీసుకోవాలంటే మనం బయట చూస్తున్నాం కదా. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ లో బయట ఏదైనా సరే ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు తయారైనప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఎట్లుంటది, ఒక 10 రూపాయలకు 20 రూపాయలకు తయారవుతుంది సార్. 20 రూపాయలకు 30 రూపాయలకు తయారయ్యే ప్రొడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది, అవునా కదా? కానీ మధ్య 70 రూపాయలు ఎక్కడ పోతున్నాయంటే కొత్త వాళ్ళకి బాగుంటుంది. ఎక్కడ పోతాయి అంటే ఎక్కువ సార్ మధ్యవర్తి ఉంటారు. సీఎంట్, పేషెంట్, హోల్సేలర్, రీటైలర్, పేపర్ యాడ్, టీవీ యాడ్ వీళ్ళందరూ మధ్యవర్తి ఉంటారు. సార్ టీవీలో యాడ్ ఇవ్వాలంటే సెలబ్రిటీ ఇవ్వాలా, మనం లాంటి వాళ్ళు ఇస్తారా? సెలబ్రిటీలో ఇవ్వాలి. కొన్ని సెలబ్రిటీలు ఫ్రీగా ఇస్తారా, డబ్బులు తీసుకుంటారు? డబ్బులు 100 లక్షల సార్, కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, అవునా కదా? ఏ సెలబ్రిటీ టీవీలో ఒక యాడ్ వచ్చిందంటే ఆ సెలబ్రిటీ కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని యాడ్ వస్తుంది, అవునా కదా? మరి అన్ని కోట్ల రూపాయలు సెలబ్రిటీలకు ఇస్తున్నారంటే ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో మన మైండ్ సెట్ ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ ఇస్తుంది, ఇస్తున్నారు లేదా? ఆయనకి కోట్ల రూపాయలు కూడా ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు? మన మైండ్ అనుకుంటే మనకేమనిపిస్తుంది? థమ్స్ అప్ కంపెనీ ఇస్తున్నా అనిపిస్తుంది. ఇస్తాను మనమైతే ఇస్తున్నాం డైరెక్ట్ గా ఇస్తున్నావా? ఇస్తున్నాం కాబట్టి థమ్స్ అప్ కంపెనీ అయినా మహేష్ బాబు కోట్ల రూపాయలు ఇస్తుంది. మరి కంపెనీ ఎవరు ఇస్తున్నారు అంటే ఈ 70 రూపాయలు ఇస్తారు. మరి ఎవరు? మన పైసలే మనం మహేష్ బాబుకి ఇస్తున్నాం. ఇస్తాను ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఏ అడ్వర్టైజ్ వచ్చినా టీవీలో ఒక అడ్వర్టైజ్ వచ్చిందంటే నా పైసలే అనుకున్నాను, ఆ సెలబ్రిటీకి ఇచ్చే పైసలు, అవునా కదా? మన పైసలతోనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మరి మన డబ్బులు వాళ్ళు తీసుకున్నప్పుడు, మన పైసలు వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి మంచి చేయాలా, చెడు చేయాలి? మంచి ప్రోడక్ట్ వాళ్ళు చెప్తేనే మనకి క్లారిటీ ఉంటుంది. ఇస్తాను మనం మంచి చెప్తున్నా, చెడు చెప్తున్నా అంటే అందరికి తెలిసిన విషయమే. అందరికి తెలుసు కానీ పాటిస్తారా? ఎందుకు పాటిస్తారు? మీరు అంటారు కదా కొబ్బరి కూడా మంచిగా, థమ్స్ అప్ మంచిగా అంటే ఏం చెప్తారు సార్? కొబ్బరి కూడా ఉంది అందరు చెప్తారు. ఎందుకంటే అది కూడా టీవీలో రాలే, వచ్చిందా? కొబ్బరి మంచి టీవీలో వచ్చిందా? రాలే. మరి మీకే తెలిసిందే మన తాతను మన నాన్న తాగి దాని బెనిఫిట్ మనకి చెప్తుంది. ఎసాను తాగినో చెప్పినా తాగినో చెప్పినా తాగి దాని బెనిఫిట్ చెప్పి కాబట్టి మనం కొబ్బరి కూడా మంచిగా చెప్తున్నాం. మరి కొబ్బరి కూడా మంచిగా అని చెప్తున్నాం మనమే. ఇప్పుడు కొబ్బరి కూడా తాగుతున్నా, పెట్టి థమ్స్ అప్ తాగుతున్నాం, థమ్స్ అప్ తాగుతున్నాం, అవునా కదా? థమ్స్ అప్ తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి కూడా తాగుతున్నాం, అవునా కదా? కొబ్బరి పొడి షాప్ కూడా తెలిసే జనాలు కొంచెం క్వాలిటీ మీద చూడాలి, ఎన్ని ఫేమస్ మీద చూస్తారని క్వాలిటీ గుర్తించాలని చెప్పి 700 దొరుకుతాయా, హాస్పిటల్ ముందు తెలుసాలి. అంటే అడ్వర్టైజ్మెంట్ ఏ పీక్ స్థాయి తీసుకొచ్చిందంటే కొబ్బరి పొడి మంచి అని తెలిసినా అని ఎవరు తాగాలంటే చూడ తాగాలి. కొబ్బరి అంత కూడా తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. కొబ్బరి కూడా మంచిదే కానీ రోగం వచ్చినోడు తాగాలి, అంతకాలం తీసుకొచ్చింది. ఎసాను అదొక్కటే కదా సార్. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కోల్గేట్ లేకపోతే డాబర్ మంచిది అంటే డాబర్ మంచి అని మనమే అనుకుంటాం, కానీ ఇంట్లో మాత్రం కోల్గేట్ ఉంది. ఎసాను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సంతూర్ మంచిదా, మెడిమిక్స్ మంచిదా ఏం చెప్తారు సార్? మెడిమిక్స్ మంచిది. ఎందుకంటే మనకి స్కిన్ కి ఏమైనా అలర్జీ అయితే డాక్టర్ పోతే ఏం చెప్తారు? ఇప్పుడు మెడిమిక్స్ సోప్ రావాలి. ఎసాను మరి మెడిమిక్స్ సోప్ ఇప్పుడు షాప్ లో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మెడిమిక్స్ షాప్ లో మంచిగా తెలుసు మనకు, షాప్ లలో కూడా ఉన్నాయి, కానీ మన ఇంట్లో ఏం షాప్ ఉంది? సంతూరే ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు చెప్తాడు కాబట్టి అడ్వర్టైజ్మెంట్. ఎసాను అక్కడే సార్ ఏ ప్రొడక్ట్ అయినా చూడండి. ఇంకా పెద్ద పెద్ద హీరోలు అంటే ఇంకా చాలా చూడండి, 30 నుంచి మూడు పెట్టుకుంటే 7-10 ఉంటుంది కదా. మెట్రో మొత్తానికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. పెద్ద పెద్ద హీరోలు షారూక్ ఖాన్, అజయ్ దేవగన్, పెద్ద హీరోలు బాలీవుడ్ లో సార్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏమో సార్ ఇప్పుడు పెట్టుకొని పల్లెల్లో కేసీఆర్ చూపిస్తున్నారు. ఎసార్ గుట్కా అంటే గుర్తుపెట్టారు సార్ ఎవరు? తెలుసా కదా అందరికి? గుట్కా అంటే చనిపోతుందని తెలుసు, క్యాన్సర్ వస్తుందని తెలుసు. ఆల్రెడీ మనస్సులో పోయినప్పుడేమో సీరియల్ దాక్కుని గుట్కా తిరుగుని చెప్తున్నారు అలా. అదే మన బయటకు వస్తేమో టీవీలో కానీ అడ్వర్టైజ్మెంట్ మొత్తం గుట్కా తిరుగుని మన అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు. అంటే గుట్కా అంటే క్యాన్సర్ వస్తుందని తెలుసుకోండి. ఎసార్ అంత పెద్ద హీరోలు గుట్కా తినమని చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎట్లు సార్? ఇప్పుడు 6 ప్యాక్ ఉన్నాయా వాళ్ళు? చెప్పిన వాళ్ళు 6 ప్యాక్లు ఉన్నారు, తిన్నోడు హాస్పిటల్ పడుతుంది క్యాన్సర్ నుంచి. సార్ ఒక్కటి గుర్తుపడితే సార్, అంటే ఇక్కడ కంపెనీ ఓనర్ చెప్పిన మాట ఏంటి సార్ అంటే, కంపెనీ ఓనర్ ఏం చెప్తుండ్రు సార్, ఇన్ని సంవత్సరాలు బయట తెచ్చుకుని వాడుకుంటారు కదా మీరు, ఈ మరి ఏ పేరుతో మీకు తెలుసు. కంపెనీ ఓనర్ చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా ఒక సొంతంగా నేనే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ప్రోడక్ట్ తయారు చేస్తున్నా. నా దగ్గర 450 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలు బయట వాడుతుంది కదా, ఒక్కసారి నా దగ్గర ఫ్రీగా చేయనివ్వండి. ఎట్లా సార్? ఫ్రీగా చేయనివ్వండి. ఫ్రీగా చేయలేదు, మీకు నచ్చిన 1-2 తీసుకోండి. ఇన్ని అక్కడ తీసుకుంటారు కదా, ఒక్కసారి నా దగ్గర 1-2 తీసుకోండి, తీసుకొని వాడండి. వాడచ్చా? వాడాలి. వాడిన తర్వాత నచ్చాలని రూల్ ఉంది ఏమన్నా? నచ్చాలని రూల్ లేదు. ఎందుకంటే సార్ చెప్తా కదా, ఒక ఇంట్లో భార్య భర్తకు ఒక సభ్యులు నచ్చదు. సార్ అలాంటిది నచ్చాలని రూల్ లేదు. ఒకవేళ నచ్చకుంటే కంపెనీ ఓనర్ ఏం చెప్తుంటే నాకు రిటర్న్ ఇవ్వమని చెప్తుంది.
ఎస్ ఆర్ నో? ఒకవేళ బాగుంటే మీ పక్క వాళ్ళకు చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా మేడం? ఇలా బ్యూటీ కేర్ అన్ని చెప్పాం. ఈ మేడం పేరు పింపుల్స్ అనుకోండి, ఇంత బ్యూటీ కేర్ వాడి పింపుల్స్ పోయింది, పక్క వాళ్ళకి చెప్పొచ్చా లేదా? చెప్పడానికంటే ముందు అవతల ఆడుతారు ఏం వాడుతున్నా అమ్మ మొత్తం పోయినాయి. ఎసార్లు అడుగుతున్నారు అంటే మీరు చెప్తున్నట్టు మీరు చెప్పడం మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా, వాడు చెప్తున్నా వాడకుండా చెప్తున్నా, ప్రొడక్ట్స్ వాడి దాని రిజల్ట్ తీసుకొని పక్క వాళ్ళకి చెప్తుంది మంచి చెప్తుంది. బయటనే వాళ్ళు తాగకుండా వాడకుండా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకొని మన రోగాలకు అంటే సింపుల్ ఏంటంటే డబ్బులు ఇచ్చి రోగాలు తెచ్చుకుంటున్నాం, కొనుక్కుంటాం మనం చేతుల. ఎస్ఆర్ సార్ అయితే ఓనర్ ఏం చెప్తుండో, నేను కూడా 30 రూపాయలకి తయారు చేస్తా, నేను కూడా 100కే ఇస్తా మార్కెట్లో, కానీ 70 రూపాయలు ఈ సమంతకు నాగార్జునకి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి పైసలు? ఎందుకంటే వాడు ప్రోడక్ట్ వాడరు, వాడతారా? వాడికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే చూస్తున్నాం మనం బయట ఇప్పుడు మీరే అంటారు, ఇప్పుడు యాడ్ ఇచ్చినా కోట్లు వస్తున్నాయి, సినిమా ఇచ్చినా కోట్లు వస్తున్నాయి వాళ్ళకి, అంటే ఉన్నోడే అవుతుంది. ఎస్ సార్ ఒక పేదవాడు ధనవంతుడు దానికి ఛాన్స్ ఉంది సార్. కంపెనీ ఓనర్ పెట్టే ప్లాన్ అదే సార్, గట్టి అప్లాస్ చేయొచ్చు సార్. దేవుడు అనుకోవాలి మనందరికి, ఒక పేద ప్రజల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి నుంచి ఒక గొప్ప కంపెనీ సార్. డబ్బుల కోసం పెట్టే కంపెనీ కాదు. ఒకవేళ డబ్బుల కోసానికే పెట్టే కంపెనీ అనుకుంటే ఇప్పుడు అదే టీవీలో అన్ని అడ్వర్టైజ్ వస్తున్నాయి కదా, ఇదే డబ్బులు మీకు ఇచ్చే బదులు టీవీలో అమితాబ్ బచ్చన్ పట్టుకుని అనుకోండి, కానీ అందరు మన దగ్గర లైన్ కదరు. ఎందుకు ఇక్కడ లైన్ కడతారంటే బయట మీకు రిటర్న్ పాస్ ఎక్కడా లేదు. ఎస్ఆర్ అదే రిటర్న్ పాస్ ఇక్కడ ఉంది అంటే మొత్తం ఇటుకొస్తారా? మనతో పని లేదు. టీవీలో ఒక యాడ్ ఇస్తుంది, వెస్టీలో ప్రోడక్ట్ బాగుంటాయి నచ్చకుండా రిటర్న్ అని చెప్తే లైన్ మొత్తం ఇంటికి వస్తుంది. మరి టీవీలో ఎందుకు ఇస్తలేరు అంటే దాని నాణ్యత కోల్పోతున్నారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ వరకు ఆల్రెడీ వాళ్ళు చెప్పేది క్వాలిటీ చెప్తారా, మొత్తం ఖరాబ్ అయ్యి చెప్తారు. అందుకే క్వాలిటీ పోతుందని చెప్పి ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ ఎగ్జాక్ట్ క్వాలిటీ తోటే రావాలి. ఎందుకంటే ఇక్కడ వాడినోడే చెప్పాలి. సార్ సార్ వాడి వేరే వాళ్ళు చెప్పాలంటే ముందు సార్ నచ్చాలి ప్రొడక్ట్. నచ్చకుండా వేరే వాళ్ళు చెప్తారా? చెప్పడం కాదు, సార్ నచ్చకుండా దానికంటే ముందు నేనే చెప్తున్నా, రిటర్న్ ఇవ్వని చెప్తాను ఇక్కడ. సార్ అందుకే ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తయారు చేస్తారు, అంటే కల్తీ చేయడానికే ఛాన్స్ లేదు. ఏ ప్రొడక్ట్ అయినా క్వాలిటీ తోటి రావాలి. ఇప్పుడు అంటే 140 కోట్ల మంది మన దేశంలో, ఇప్పుడు ఉంది ఎంతమంది సార్? 6 కోట్ల మంది. అంటే మొత్తం ఖాళీ ఉందా లేదా? మొత్తం ఖాళీ ఉంది. కానీ నిర్వేశక్తి ఏమంటారు తెలుసు, మనకు తెలుసు వెస్టీ అంటారు. ఎస్ఆర్ కానీ చరిత్ర మనకు తెలుసు. 6 కోట్ల మంది ఎవరు మొత్తం ఖాళీ ఉంది. కానీ ఏం తెలుసు అంటే ఇందాక చెప్పిన 100 కంపెనీలు 90 కంపెనీలు ఫేక్ ఉన్నాయి కదా, అన్ని గిట్లే ఉంటాయి అనుకొని భ్రమపడుతున్నారు అంతే. లేకుంటే పేరు విన్నా కానీ ఏమైనా సపోర్ట్ చేస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు మీటింగ్ రాలే, దీంట్లో ఫ్యూచర్ ఏందో ఇవన్నీ తెలుసుకోవాలి. ఎస్ఆర్ తెలుసుకున్న వాళ్ళందరూ లక్షల్లో ఆదాయం తీసుకొని సంపాదిస్తారు, అవునా కదా? తెలుసుకున్న వాళ్ళందరూ జస్ట్ అడ్వర్టైజ్ సబ్బులు కనిపించారు, ఇవన్నీ సబ్బులు అనుకొని అన్ని కంపెనీ చైన్ బిజినెస్ అనుకొని ఆగిపోతారు చాలా మంది. ఎస్ఆర్ అదే కంపెనీ ఏంటంటే చెప్పారు కదా, ఈ ప్రోడక్ట్ మొత్తం మనకు డబ్బులు ఈ 9 రకాల ఆదాయం ఇస్తుంది సార్. ఎంత ఇస్తుంది? 9 రకాలు. ఇది బిజినెస్ ప్లాన్ అంటారు. ఈ బిజినెస్ ప్లాన్ ఎందుకు పెట్టాలి సార్ అంటే ఈ ఏ కంపెనీ కనుక ఒక బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ 9 రకాల ఆదాయాలు ఈ 70 రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మహిళలకు అది మనకే ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తుంది? ఈ ప్రోడక్ట్ వాడింటి నేను చెప్పిండు, ఈ ప్రోడక్ట్ నా దగ్గర కొనలేదు అంటే నా ప్రోడక్ట్ పోవడానికి కారణం ఎవరు? సార్. అంటే నా ప్రోడక్ట్ సెలబ్రిటీ ఎవరు? అంటే మహేష్ బాబు చేసే పని ఈసారి చెప్తున్నాడు, వాడి చెప్తున్నాడు కూడా. ఎస్ఆర్ అందుకే నేను 70 రూపాయలు మహేష్ బాబుకి ఇవ్వాలి, ఈ సార్ వాడి ఇక్కడ చెప్పింది కాబట్టి ఈ 70 రూపాయలు సార్కి ఇస్తానని చెప్తుంది. బాగుందా లేదా? గట్టి అప్లాస్ చెప్తుంది. ఇక్కడ మధ్యవర్తులు ఒక పైసలు మనం ఇస్తున్నాం. ఎస్ఆర్ అవి ఇస్తాము, మరి ఎంత ఇస్తున్నాం అని చెప్తే బిజినెస్ ప్లాన్ అనుకే అది. నేను ఇందులోకి వచ్చిన కూడా ఈ ప్లాన్ చూసి ఇందులోకి వచ్చిన, ఓకేనా? మరి ఎట్లా ఇస్తుంది సార్ అంటే ఈ సార్ ఈ రోజు ఫస్ట్ టైం వచ్చాడు, నేనే 3 ఏళ్ల కింద చేయను, నాకు సార్ సేమ్ ఇస్తా పైసలు. మరి ఎవరెవరు ఎంత పని చేస్తారు దాన్ని బట్టే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎలా వస్తాయి దానికంటే ముందు ఒకసారి నా స్టోరీ చెప్తా సార్. నా స్టోరీ ఒక 2 మిలియన్ చెప్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు. నా పేరు వచ్చేసి శారదా కేదార్ గౌడ్, మా కల్లకుర్తి తల్లికల్ విలేజ్. బిఫోర్ ఎస్టేజ్ కంటే ముందు ఒక ఆటో నడిపే స్థాయి నుంచి ఎల్ఐసి ఏజెంట్ వరకు చేసాను. నేను ఇప్పుడు ఈ ఎల్ఐసి ఏజెంట్ వరకు చేసే మధ్యలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేసిన. టీవీ షోరూమ్ పెట్టి ఒక 20 లక్షలు పెట్టి, కాకపోతే స్టార్టింగ్ లో ఇన్కమ్ వచ్చింది కానీ తర్వాత ఎంత ఏ బిజినెస్ కాంపిటీషన్ ఉంది. ఎస్ఆర్ ఏ బిజినెస్ అయినా కాంపిటీషన్ ఉంది కాబట్టి బిజినెస్ అనేది తగ్గింది. ఆ టైంలో నాకు చైన్ బిజినెస్ టచ్ అయింది. ఒక 10,000 అయితే డబ్బులు వస్తాయి, తిప్పుడు వస్తాయి ఆశకు నేను కూడా అందులో దాంట్లో జాయిన్ అయినా. స్టార్టింగ్ లో ఇన్కమ్ వచ్చింది, తర్వాత నేను ఫ్రెండ్స్ వాళ్ళని చేయండి చుట్టాలు జాయిన్ చేయడం వల్ల స్టార్టింగ్ లో డబ్బులు వచ్చాయని ఒక 2-3 ఇయర్స్ లో కంపెనీ ఎత్తేసింది. అలాంటి టైంలో నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మళ్ళీ 20 లక్షల అప్పులోకి వెళ్ళిపోయింది. ఇంత సార్ 20 లక్షలు ఆటో నడిపే స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక 20 లక్షల అప్పులో కొద్ది ఒక మిడిల్ క్లాస్ తట్టుకుంటా సరే కట్టుకోరు. నా పరిస్థితి ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే సూసైడ్ వరకు పోయిస్తారు.
ఎందుకంటే బేటోడు పడని చెప్తే మాట పడతాం, కానీ మన చుట్టాలు మన ఇంటికి వచ్చి మా పెద్ద మాట పడలేదు. ఎసాను అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను తీసుకొని నిర్ణయం ఏంటంటే ఇలాంటి కంపెనీలకు పోవద్దు, ఫేస్ వాల్యూ పోవద్దు, చేతులు కాల్చుకోవద్దు అని చెప్పి ఇప్పటి నుంచి పెట్టుబడి యోజన మొత్తం పక్కన పెట్టేసి దీనికి పక్కన పెట్టేసి ఎల్ఐసి ఏజెంట్ వేస్తున్నా. చేసుకుంటూ ఒక 20,000 ఇన్కమ్ వస్తుంది. ఎల్ఐసిలో 20,000 వస్తుంది, కానీ 20 లక్షలు అప్పు ఉంది. పోతుందా సార్? అది పక్కనకే పనిచేస్తుంది 20,000, కానీ 20 లక్షలు అట్లా ఉంటుందా? పెరుగుతుందా? పెరుగుతుంది. కాబట్టి ఏదో చేయాలని ఊళ్ళో ఒక వాటర్ ప్లాంట్ పెట్టాం. మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ లేదు, వేరే ఊరి నుంచి పోసిపోతాం. ఇది మన ఊళ్ళో నేను అయితే నడుస్తుందని చెప్పి వాటర్ ప్లాంట్ పెట్టి మా మేడం కూడా చిన్న చిన్న బ్లౌజులు కుట్టేది. ఆమె పిండి గిరిని మిర్చి గిరిని ఆమె పెట్టించిన. నేను చేసే పని నేను 3 ఇయర్స్ బ్యాక్ చేసే పని అంటే పొద్దుగా లేవాలి, ఆటో నిండా బాటిల్ పెట్టుకోవాలి, ఇల్లు కూడా వాటర్ బాటిల్ పోయాలి. ఇది నా పరిస్థితి 3 ఇయర్స్ బ్యాక్. అయితే అట్లా పోసేటప్పుడు వాళ్ళు పరిచయాలు ఉంటారు కదా, రోజు నీళ్ళు వస్తే ఆ పరిచయాలతో మళ్ళీ ఎల్ఐసి పాస్ రాసుకొచ్చేది. అట్లా 2 బిజినెస్ బాగా వచ్చేది. అట్లా ఇన్కమ్ వచ్చి దాదాపు 60-70 ఈ పిండి గిరిని వాటర్ అన్ని కలిపి 1 లక్ష రూపాయలు కూడా నేను సంపాదించుకునే ఆ టైంలో. ఎంత లక్షలు వచ్చినా దాంట్లో 50% మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సింది దాంట్లో. ఎస్ఆర్ను కానీ 20 లక్షలు అప్పు పోతుంది. ఎగ్జాక్ట్ అదే టైంలో నాకు 3 ఇయర్స్ బ్యాక్ ఇది మా చెల్లెలు కవిత మీద ద్వారా పరిచయం అయింది. నాకు ఇందులోకి వచ్చే 3 ఇయర్స్ బ్యాక్. కాకపోతే మా చెల్లెలు ఏంటంటే స్కూల్లో టీచర్, 8 సంవత్సరాల స్కూల్లో టీచర్, ఆమె ద్వారా పరిచయం అయింది. కాకపోతే ఆమె కూడా మనం చెప్తే వింటావా సార్? ఇలా ఆమె కొత్తగా మనమేమో అన్ని కాల్చుకొని 20 లక్షల చేతులు కాల్చుకున్నాం. వింటావా? వినాం. కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేదు దీన్ని. కాకపోతే మా చెల్లెలు ఒక మీటింగ్ వచ్చి మొత్తం కనెక్ట్ అయ్యి వాళ్ళ పైన ఒక సదస్సు మీద వచ్చి చెప్పింది అన్నట్టు. ఇట్లా ఖాళీలో ఏం చేస్తామా సబ్బులు పేస్ట్ ఉంది. ఎందుకంటే లాక్డౌన్ టైం, మా చెల్లెలు 3 ఆడపిల్లలు, సొంత ఇల్లు లేదు, రెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డది. ఆ టైంలో ఏంటంటే ఆ టీచర్ వచ్చి చెప్పింది, ఇప్పుడు అన్ని ఆల్రెడీ లాక్డౌన్ టైంలో బిజినెస్ నడిచేసారన్నా ఆల్మోస్ట్ అన్ని జీరో. హోటల్ కానీ కాలేజీలు కానీ ఏదైనా అన్ని జీరో వచ్చినాయి. గవర్నమెంట్ జాబ్ కూడా ఆఫ్సార్లే ఇచ్చారు. ఆ టైంలో మా చెల్లె సదస్సు మీద చెప్పింది ఏంటంటే ఇట్లా కాలంలో ఏం చేస్తామో జాబ్ పెట్టలేము కదా, ఇట్లా సబ్బులు పేస్ట్ వాడుకో, నచ్చకుంటే రిటర్న్ బాగుంటే వేరే వాళ్ళు చెప్తే డబ్బులు వస్తాయని చెప్పినాను. మా చిల్లర టీచర్ కొంచెం ఆలోచన చేసింది. సరే ఇన్ని సార్లు ఉండగా బయట ఏమైనా వచ్చిందా? మరి ఇక్కడ ఈ ఆఫర్లు చెప్తాం, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ పోర్ట్లు, నచ్చకుండా రిటర్న్ ఇవ్వమంటారు కదా, ఒకసారి వాడు చూద్దాం. బాగా లేకుంటే రిటర్న్ అవుతాం. మళ్ళీ ఆప్షన్ ఉందా లేదు? ఉంది. కాబట్టి మా చెల్లెలు కొన్ని తెచ్చుకున్నది, వాడుకున్నది, బాగున్నాయి. బాగున్న తర్వాత మా మేడం చెప్పింది నా నుంచి, మా చెల్లెలు మా మేడం కూడా నా కూడా పడ్డది, రోడ్లు బాగున్నాయంటే తీసుకురాని. కాకపోతే నేను కూడా ఇందులోకి ఎందుకు వచ్చేసానంటే డబ్బు కోసానికి రాలేదు. డబ్బు అవసరమే. నాకు 20 లక్షలు అప్పు ఉంది, ఇల్లు పాత ఉంది. డబ్బు అవసరమే, కానీ ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాయి కాబట్టి డబ్బు కోసం కాలేదు నేను. ఎందుకంటే ఎల్ఐసి అప్పుడే సెట్ అవుతున్నా, 60-70 ఇన్కమ్ వస్తుంది. ఎల్ఐసి మంచిదా కదా సార్? మంచిది. కాబట్టి అలాంటి టైంలో నేను ఎల్ఐసి పక్కన పెట్టి రావడానికి ఇష్టపడాను. కాబట్టి మనకు అవసరం అనుకున్నా. కాకపోతే ఒక్క క్లారిటీ ఏం తీసుకున్నా ఇక్కడ ప్రొడక్ట్స్ బాగున్నాయని చెప్పాను కదా, నాకు కొంచెం అంతకుముందు కొన్ని నెట్వర్క్లు చేసిన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ వచ్చే ఏ కంపెనీ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ఒకటే కాదు, ఏ కంపెనీ అయితే డైరెక్ట్ సెల్లింగ్ వచ్చే ఏ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాడిని కూడా చెప్పాలి. ఎస్ఆర్ను ఆ క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం అయితే అవసరం కాదు. డబ్బు అంటే మనం చేస్తా వచ్చా మన చేతులు లేదు, అది మన ఇష్టం. కానీ ఆరోగ్యం మనకు కావాల్సింది. కాబట్టి ఎలాగైనా సరే హెల్త్ కోసానికి వాడుకున్నాం. బిజినెస్ అంటే అవసరం కానీ హెల్త్ కోసం వాడుకుని చెప్పి ఒక 3-4 వేలు ఇచ్చి తెప్పించుకున్నాం. 3-4 వేలు ఎందుకు ఇచ్చేసారంటే ఇందాక చెప్పి ఆఫర్ 4 నెలలు కొంటే వేలు ఫ్రీ వస్తుంది, రేట్ తక్కువ పడుతుంది. ప్రతి నెల ఇలా కొనాల్సిందే, వాడాల్సిందే సబ్బులు పెట్టాలి. ఎస్ సార్ ఒక నెల కొంటే నచ్చకుండా రిటర్న్ ఇస్తాం, నచ్చితే కంటిన్యూ వాడతాం. వాడు మరి ఎందుకు మిస్ చేసుకోవాలి, నెల ఫ్రీ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్లోకి వెళ్ళిపోయినా తీసుకుని అదే స్టార్ట్ చేసిన, అదే రోజు స్టార్ట్ చేసింది, రోడ్లు వాడుకొని స్టార్ట్ చేసిన. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాకు తెలియకుండా ఈ మీటింగ్లోకి మా చెల్లెలని చెప్పినాయి కదా, మా మేడం తీసుకొచ్చి ఇలా కోసం పెట్టింది. మా మేడం వచ్చింది మీటింగ్ మీలాగా, నాకు తెలియకుండా వచ్చి కూర్చున్నది. ఇందాక చెప్పినట్టు అందరి మాటలు విన్నది. ప్లాన్ మొత్తం విన్న తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, బీపీ తగ్గింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిందని చెప్తున్నారు. మన వాళ్ళే డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఎస్ సార్ నువ్వు కొత్త వచ్చిన ఏమనిపిస్తుంది మేడం? మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టలేము, ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తుందంటే అందరం చేయొచ్చు. ఎస్ సార్ అది మా మేడం ఇంటికి వచ్చి నాతో క్లారిటీ ఇచ్చింది. నేను మీటింగ్ పోయినా బాగుంది, నువ్వు కూడా అంటే ఇలాంటి మీటింగ్ పోయి 20 రాసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సబ్వాడికి వచ్చినామా, ఏ బిజినెస్ మనకు వద్దు. ఎందుకంటే ఇలాంటి మీటింగ్లోకి పోయి అందరూ, ఎందుకంటే ఒకటే మైండ్ సెట్ నాకు. ఎందుకు ఏ కంపెనీ వచ్చినా ఇప్పుడు బయట కంపెనీలో చేరింగ్ అని అంటున్నాను, వెస్టీలో చేరింగ్ అని అంటారు. ఎస్ సార్ చేరింగ్ అంటే భయం అవుతుంది బయటకు. ఎస్ సార్ సార్ అంత భయం అవుతుంది. కాబట్టి నేను కూడా అన్ని గంటలు చెప్తారు, 5 గంటలకు పైకి తీసుకుపోతే ఎప్పుడో ఎత్తేసారు, అన్నీ అవసరం లేదు. కాకపోతే ఒకటే ప్రొడక్ట్ బాగున్నాయా లేవా, బాగుంటే లైఫ్ లాంగ్ వాడుకున్నాం ఆరోగ్యం కోసం. అది ఒక్కటే మా మేడం చెప్పిన. సరే అనుకున్నాం. కాకపోతే మా మేడంకి వచ్చిన చిన్న ఆలోచన నా లైఫ్ మొత్తం మార్చింది. మా మేడంకి వచ్చిన ఆలోచన ఏంటంటే మా సార్కి డబ్బులు అవసరం ఉంది. ఎస్ సార్ కాకపోతే 3 నెలలు ఎమ్మడబడి ఒక మీటింగ్ రా.
ఎందుకు పడుతుంది అనుకుంటున్నా కానీ నా మైండ్ ఏమో ఆల్రెడీ చేతులు కాల్చుకున్నా కాబట్టి ఇంటలేము. మా మేడం ఒక ఆలోచన అంటే మా సార్ ఎందుకు మీటింగ్కి వస్తలేడు, ఇంతమంది వేరే దాంట్లో డబ్బు కట్టి లాస్ అయింది కాబట్టి భయపడుతుంది. ఎస్ సార్ నేను డబ్బు కట్టి ఉన్నా సార్, ఒకవేళ ఈ ప్లాన్ అంటే మా సార్ ఈ బిజినెస్ చేస్తాడు, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఇట్లా చేస్తాను ఒక ఆలోచనతోటి మా మేడం చేసిన ప్లాన్ ఏంటంటే ఎలాగైనా మా సార్కి ప్లాన్ ఇంపేయాలి అనే ఉద్దేశంతో మీటింగ్ అంటే నేను రాలే కదా, మా చెల్లెలు మా మేడం ప్లాన్ చేసిందంటే మీటింగ్ రానని చెప్పే వరకే ఆ మీటింగ్ చెప్పే సార్ ఉంటారు కదా, ఆ సార్ని డైరెక్ట్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. అంటే ఓలేసి పట్టుకుని నాకు నేను మీటింగ్ రాలే, మీరు నా అదృష్టం వచ్చినా మీటింగ్ రాలేదు, ఆ సార్ని ఇంటికి వచ్చి కూర్చోబెట్టారు. ఆ సార్ ఎవరైనా సార్ నిలబడడానికి నా లైఫ్ మారడానికి మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మిస్టర్ బి. వినడానికి ఇష్టం లేదు నాకు కూడా, కాకపోతే ఎందుకు ఇష్టంతో వింటా వస్తారన్నా ఇంటికి వచ్చేది ఇందాక సార్ చెప్పి కదా, ఇంత దూరం తీసుకొచ్చి అక్కడ క్లాస్ కూడా కూడా మైండ్ ఏమనిపిస్తుంది అంటే కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా మీటింగ్ వచ్చేది ఎక్కువ అని క్లాస్ కొట్టమంటారు, గుడ్ మార్నింగ్ చెప్పమంటారు, ఇక నైట్ కూడా వరకు గుడ్ మార్నింగ్ చెప్పమంటారు. ఎస్ రకరకాల కొంచెం డౌట్లు ఉంటాయి, నాకు వినడానికి ఇష్టం లేదు. కాకపోతే ఇప్పుడు ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతారు, మనం ఎందుకు పోతారో అడగలేదు. ఎస్ సార్ కానీ అక్కడ ఏమైందంటే మా సార్ ఇంట్లో కూర్చున్నాడు, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఇక్కడ పోయి యాక్సిడెంట్ లేదు ఛాన్స్ ఇక్కడ సార్ ఇద్దరే ఉన్నాడు. ఒకవేళ నేను యాక్సిడెంట్ చేసి బయటకు పోయినా మళ్ళీ ఆంచం మొదలు పెట్టాడు వచ్చాను, ఇంకా తప్పడానికి లేదు. ఆ ఉద్దేశంతో కూర్చోవాల్సి వచ్చింది. ఇంకోటి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మన ఇంటికి చెప్పడానికి వచ్చింది కాబట్టి నేను వినను అంటే అమర్యాద అనిపిస్తుంది. సార్ సరే మన ఇంటికి వచ్చింది కాబట్టి మా చెల్లెలు ఒకటే మాట మీద అన్న నీకోసారి వచ్చిన ఒక 15 నిమిషాలు ప్లాన్ నేను నచ్చితే చేసుకోలేకపోతే ఒక్క మాట ఏంటంటే సరే సార్ అంటే పరిచయం లేదు కానీ మా చెల్లెలు ఫీల్ అయితే కూర్చున్నాను. ఆ ఫీల్ అయితే 15 నిమిషాలు కూర్చున్నా. ఆ 15 నిమిషాల్లో నేను తీసుకున్న క్లారిటీ ఏంటంటే, నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే 60 వచ్చి ఎల్ఐసి వాటర్ ప్లాంట్ గిర్ని ఇవన్నీ ఉన్నాయి కదా, బిజినెస్ మొత్తం పక్కన పెట్టేసి నేను అదే రోజు కెరీర్ ఎంచుకుంటాను, అదే రోజు స్టార్ట్ చేశాను బిజినెస్. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇన్ని ఫేక్ కంపెనీ అని చెప్తున్నాను బయట, ఆల్రెడీ 20 లక్షలు అప్పు ఉంది, ఎల్ఐసిలో 70,000 ఇన్కమ్ వస్తుంది, వచ్చిన సార్కి ఏమో 13,000 వస్తుంది. సైజు సార్కి 13,000 చెప్పు నాకు చెప్పింది, నాకు 13,000 వచ్చి చెప్పిన 70,000 ఇంకే నేను ఓడుకుంటాను సార్, ఆల్రెడీ 20 లక్షలు అప్పు ఉంది కాబట్టి. ఎస్ సార్ కానీ సార్ ఇచ్చిన ప్లాన్ లో నాకు 3 జనరేషన్ ప్లాన్ ఒక్కటి కనెక్ట్ అయ్యి ఇందులోకి వచ్చింది. ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చింది కాబట్టి ఒక్క విషయం 2 మినిట్స్ చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఎస్ సార్ ఎందుకంటే ఇందులో చాలా మంది 3 జనరేషన్ ఉండొచ్చు కానీ కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ, కానీ అది మాత్రం నాకు కనెక్ట్ అయిన పాయింట్ కాబట్టి మీకు చెప్తున్నాను. చెప్పొచ్చా? ఎందుకు రావాల్సి వచ్చింది, 70,000 ఇన్కమ్ పక్కన పెట్టి ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక్క పాయింట్ 3 జనరేషన్ ప్లాన్. ఆ ప్లాన్ ఏంటి సార్ అంటే సార్ చెప్పింది ఇందులో ₹1 పెట్టుబడి పెట్టింది అని చెప్పింది. పెట్టొచ్చి పెద్దరా లేదు. రెండోది ఎవరితో డబ్బులు కట్టించేది, కట్టిస్తున్నాం సార్ కట్టిస్తలేదు. కాకపోతే 1-2 సంవత్సరాలు కష్టపడితే ఇందులో మనం అనుకున్నది ఏం సార్ అంటే 3 జనరేషన్ ప్లాన్, 3 తరాలకు వస్తాయి సార్ డబ్బులు అని చెప్పి. అట్లా అన్నప్పుడు నాకు కొంచెం క్వశ్చన్ అనేది రేస్ అయినా, అప్పుడు అందరూ సైలెంట్లో కూర్చున్నా. అప్పుడు అడిగిన సార్, ఓకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, పెట్టుబడి లేదంటారు, ఎవరితో డబ్బులు కట్టిస్తలేరు, ఈ 2 బాగానే ఉన్నాయి కానీ 3 తరాల డబ్బులు ఎట్లా వస్తాయి? డౌట్ సార్ అది సార్ 3 తరాలు అంటే 3 తరాలు అంటే మనం ఉన్నాం ఫస్ట్, మనం పోతే ఇప్పుడు ఎసాను మరి బతుకుండి చేస్తేనే డబ్బులు రావట్లేదు, చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారా సార్? ఒక్క పాయింట్ నేను రేట్ చేసింది ఇంట్లో. మరి అదే అడిగినా సార్ చనిపోయిన తర్వాత పైసలు ఎట్లు వస్తాయి చెప్పు, బతుకుంటే వస్తలేవు, పని చేస్తేనే సరిగ్గా వస్తలేవు, చనిపోయిన తర్వాత పైసలు ఎట్లు వస్తాయి ఆ క్లారిటీ అని చెప్తే సార్ చెప్పిన నాకు ఒకటే ఒక్క పాయింట్ సార్, మనం ఏ జాబ్ చేయండి ఏ బిజినెస్ చేయండి అంతిమంగా చేసే డబ్బు కోసమే. సార్ ఏ పని చేసే డబ్బు కోసం అంతిమంగా, కాకపోతే వచ్చే డబ్బు నుంచి అయితే ఉండాలి, అవునా కాదు? ఇంకా డబ్బే అనుకుంటే నాకు మటన్ చేసే పైసలు వస్తాయి, అట్లా డబ్బులు కాదు, నిజాయితీ వచ్చే పైసలు కావాలి. సార్ సార్ చెప్పింది సార్ అంటే ఒక సింపుల్ నాకు కరెక్ట్ అయిన పాయింట్ అదే, ఏదైనా సరే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అంటే మనకి ఏమైనా సెక్యూరిటీ ఉంటుంది సార్ కదా? ఉండదు. ఎందుకంటే ఓనర్ కోపం వచ్చినా మనం ఇంటికి రావాలి, మన కోపం వచ్చినా మనం ఇంటికి రావాలి. సార్ అదే గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం ధైర్యం ఉండదు. ఇప్పుడు సార్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, సార్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక్కడే ఎక్కుతారు, మీరు అందరూ ఎక్కుతారు, ఒక్కరే ఎక్కుతారు. రిటైర్మెంట్ అయినాడు ఒక్కరే అవుతారు. మీరు ఏమైనా 10 మందికి జాబ్ ఇప్పగలుగుతారా సార్? లేదా మీ జాబ్ మీ నామినీకి ఇస్తారా? లేదు. ఇప్పుడు పెన్షన్ ఉందా సార్? ఇలా ఇప్పుడు పెన్షన్ కూడా తీసేసారు. అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేసిన సెక్యూరిటీ లేదు బెడ్ సార్. కనుక ఉంటుంది సార్ పెట్టుబడి లేదు కానీ 1-2 సంవత్సరాలు చేస్తే 3 తరాలకు వస్తాయంటున్నారు. ఆ డౌట్ సార్ ఒక్క డౌట్ కోసారి వచ్చిన మరి ఎట్లా వస్తాయి సార్ అంటే నా జర్నీ 3 ఇయర్స్ సార్. ఎంత? 3 ఇయర్స్ నా జర్నీ. నేను కూడా వచ్చినా ఒక్కరిని వచ్చినా ఇప్పుడు నా టీమ్ సైజు దాదాపు ఒక 5,000 మంది అనుకోండి. ఎంత సార్? అనుకోండి అర్థం కావాలి, 5,000 మంది అనుకోండి. సార్ ఇప్పుడు నాకు 5,000 మంది, నాకేమైనా ఇప్పుడు రిస్క్ జరిగింది బిజినెస్ ఆపేషన్ అనుకోండి, ఈ 5,000 మంది ఎమ్మడో సార్ సార్ నేను చనిపోతే వాళ్ళు చనిపోతారా? నేను చనిపోయి సార్ ఇప్పుడు ఈ బిజినెస్ లో నాకు ఒక 50,000 వస్తున్నాయి, ఈ సార్కి వచ్చేసి ఒక 40,000 వస్తుంది.
ఓకేనా? నాకు రిస్క్ ఏం కాబట్టి బిజినెస్ మానేసిన. సార్ బిజినెస్ చేస్తాడా ఆపేస్తాడు? ఎందుకు చేస్తాడు? 40,000 వస్తుంది. ఆల్రెడీ 40,000 వస్తున్నాయి కాబట్టి. చేస్తాను Yes. చేంజ్ చేసింది నేనే, కానీ బంద్ చేసిన. కానీ సార్ 40,000 వస్తున్నాయి. కానీ చేస్తాడా ఆపేస్తాడు? చేస్తాడు. ఎందుకు? నా కోసం చేస్తాడు, ఆయన కోసం చేస్తాడు. ఆయన కోసం ఆయన చేసుకుంటాడు. చేస్తాను సార్. Yes. మీరు బయట ఒక్క పాయింట్ అర్థమైతే మనం క్రియేట్ చేయాలి ప్లాన్ అవుతాం. మీ బయట ఏ జాబ్ అని చేయండి, ఏ బిజినెస్ అని చేయండి, ఏ పని అని చేయండి, వచ్చినాడు ఒకడే పోయినాడు ఒకడే. చేస్తాను సార్. Yes. ఏ చేసినా ఒక వచ్చినాడు ఒకడే పోయినాడు ఒకడే. కానీ ఇక్కడ నేను కూడా వచ్చిన ఒక్కనే వచ్చాను. కానీ ఇప్పుడు నేనంటూ లేకుంటే ఈ 5,000 మంది కంపెనీకి లేరు. సార్ Yes. 5,000 మందికి మీరు ఇలా కూర్చోబెట్టుకుని ప్రొడక్ట్ ఎలా వస్తున్నాయి, డబ్బులు ఎలా వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీరు అందరూ చేయలేదు. నా రిస్క్ మొత్తం బంద్ చేసినా కానీ కంపెనీ టన్ను నడుస్తుందా? నడుస్తుంది కాబట్టి నాకు వచ్చే 50,000 నాకు రిస్క్ అయితే నామిని మా భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది సెకండ్ జనరేషన్. గట్టి అప్లాస్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఉన్న పొజిషన్ ఆ చెక్ నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నామినీ కూడా పర్మనెంట్ ఉంటారు భూమి మీద. ఆమె ఇప్పుడు ఒకసారి పోవాల్సింది దేవుడు పిలిస్తే. సార్ ఆమె కూడా రిస్క్ అయిపోయిన పైకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. అదే ఆ క్యాడర్ అప్పుడు వస్తున్న చెక్ వాళ్ళ పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అట్లా 3 తరాలకు పనిచేస్తుంది. 1-2 సంవత్సరాలు కష్టపడి, పెట్టుబడి లేదు, మళ్ళీ చెప్తున్నా, పెట్టుబడి లేదు, 2 సంవత్సరాలు కష్టపడితే మీ పిల్లల లైఫ్ మీ చేతిలో మీరే తీర్చిదిద్దవచ్చు. ఇక సార్ ఒక్క పాయింట్ కనెక్ట్ ఎందులోకి వచ్చిన సార్ చెప్పినదే 3 జనరేషన్ బాగా కనెక్ట్ అయింది నాకు. ఇంకోటి ఏంటంటే రిటర్న్ పాలసీ ఇందా చెప్పిన కదా, ఇక్కడ ఇండియా రిటర్న్ స్టూడెంట్ లేదు. సార్ ఇది బాగా కనెక్ట్ అయింది. మూడోది వచ్చేసి ఒక్క పాయింట్ ఏంటి సార్ అంటే సార్ చెప్పింది 1-2 సంవత్సరాలు మీరు పెట్టుబడి లేదు కష్టపడాలి. ఎక్కడైనా డబ్బుల కోసం కష్టపడాల్సిందే. సార్ డబ్బులు అయితే ఫ్రీగా రావు. వస్తాయా సార్? ఇక్కడ దొంగతనం చేయాలన్నా కష్టపడాల్సిందే. ఇంకేంటి వచ్చాం మనం. సార్ ఏ పని చేసినా డబ్బుల కోసం అయితే కష్టపడాల్సింది. మరి అంత కష్టపడ్డ బెటర్ లైఫ్ మారుతుందా? మారుతుందా సార్? మారుతుంది. కాబట్టి సార్ చెప్పింది ఇక్కడ పెట్టుబడి లేదు కానీ 2 సంవత్సరాలు కష్టపడి సార్ మీరు అనుకున్న డ్రీమ్స్ మొత్తం నెరవేర్చాను సార్ చెప్పింది. అప్పుడు సార్ చెప్పినాక ఈ 3 పాయింట్ నాకు కనెక్ట్ అయిందంటే 2 సంవత్సరాలు నేను కష్టపడితే డ్రీమ్స్ మొత్తం నెరవేర్చి అన్నాడు. నా డ్రీమ్స్ ఏమున్నాయి సార్? నా డ్రీమ్స్ ఫస్ట్ డ్రీమ్ అది నా డ్రీమ్ అంటే కదే మనం సంపాదిస్తాం, పక్కన ఉన్న అప్పు పోవాలి. సార్ కానీ ఒకటి ఆలోచన చేసుకుని ఇందులో కెరీర్ ఎంచుకోండి. ఎందుకంటే నా ఏజ్కి వచ్చేసి 40+ వచ్చేసింది. ఒకటి నాకు నేర్పుకుంటే మేము చేసుకొని మాట్లాడుకున్నాం. ఏంటంటే సార్ చెప్పినట్లు ఇప్పుడు మోసం కనిపించింది సార్. మోసం పదానికి ఇప్పుడు రూపాయి కట్టే మోసపోవడానికి. సార్ నా తావేలేదు మోసపోనికి. ఒకటే అర్థమైంది నాకు. అన్న తర్వాత నాకు నేను క్వశ్చన్ వేసుకుందంటే 40 సంవత్సరాలు ఆటో నాట కాంచి వెళ్ళేసి వరకు చేసిన, ఈ మధ్యలో రకరకాల బిజినెస్ అన్ని చేసినా కానీ ఎంత సంపాదించాలో చూస్తే 20 లక్షలు అప్పే కనిపించింది నాకు. ఏం కనిపించలేదు. మనకేమనిపిస్తుంది భక్తులం అంతే, జర్నీ తాగుతుంది కానీ అప్పు కనిపించలేదు. కానీ ఇంకేం మనం చూసిన ఆలోచన చేస్తే 20 లక్షల అప్పు అనిపించింది. అనిపించిన తర్వాత ఒకటే అనిపించింది మా అంటే బయట ఇంకా ఇప్పుడు చేసే పని అయితే కంపల్సరీ చేయాల్సింది. ఎన్నేళ్ళు చేస్తాను సార్ ఇంకా మా అంటే 10-15 ఏళ్ళు. సార్ మరి 40 సంవత్సరాలు చేస్తే 20 లక్షలు అప్పు చేసినాము. ఈ 10-15 సంవత్సరాల్లో ఉన్న అప్పు పోయి ఈ డ్రీమ్స్ మొత్తం నెరవేర్తాయి బయటేమన్నా? నాకు క్లియర్ అర్థమైనా. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ చేయాలన్నా మనకున్న సవాళ్ళకు 10-20 కంటే ఎవడు బయట చేయాలి. ఇస్తున్నా సార్? అందరు మిడిల్ క్లాస్ మనకు అవే బీటెక్ ఎంటెక్ చదివినా కూడా 50,000 దాంట్లో పెట్టారు. సార్ అలాంటి నా సిచ్యువేషన్ 20 లక్షల అప్పు ఉంది. జాబ్ పోతే 20-30 కంటే ఎక్కువ రావు, అది క్లియర్. రెండోది ఏమైనా బిజినెస్ చేద్దామన్నా మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలన్నా ఉన్న 20 లక్షలు చూసి ఉంచుకోవడం ఇది కూడా మన వల్ల కాదు. మరి ఇక్కడ పెట్టుబడి లేకుండా నువ్వు అనుకున్న మొత్తం నెరవేర్తే 2 సంవత్సరాలు కష్టపడి వస్తాయని చేయొచ్చలే. ఒకటే పాయింట్ కనెక్ట్ ఎందుకు వచ్చినా ఏం చేయాలి సార్ అంటే ఏం చేయాలి సార్ నేను చెప్పింది చేయండి. 2 సంవత్సరాలు అప్లై చేయని పట్టుకో, నువ్వు ఏం చెప్తే అది చేసుకుంటావు అని చెప్పి అది ఒక్కటే పట్టుకున్నా. అదే 2 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే అందరు డ్రీమ్స్ ఉంటాయి కదా. నా డ్రీమ్ ఏంటంటే 20 లక్షల అప్పు ఉంది. ముందు ఆ అప్పు పోవాలి. ఇల్లు లేదు, పాత ఉందని చెప్పాను కదా. ఎక్కువ ఊరిపోతే దీనిలో కట్టకప్పు ఉన్నది. కానీ మన వర్షాలకు ఇల్లు కూడా ఊరిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కూడా లేదు. ఇంకెవరికైనా డ్రీమ్స్ ఉంటాయి, రకరకాల కారు అన్ని కావాల్సినవి ఉంటాయి ఎవరికైనా. కానీ మేజర్ 20 లక్షలు అప్పు అంటే ఈజీ కాకుండా అదే డ్రీమ్ ఇప్పుడు ఇందులోకి వచ్చిన అదే రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా ఫస్ట్ మంత్ 253 రూపాయలు సార్. ఎంత సార్? 253. 70,000 ఎంత పక్కన పెట్టి ఇంట్లోకి వస్తే 253 వచ్చినాయి. చేస్తారా సార్ ఎవరైనా? చేయరు. కానీ చాలా మంది మనోళ్ళు చూసి ఏంటంటే 3 నెలలు 4 నెలలు అవుతుంది సార్, 5,000 2,000 3,000 వస్తాయి సార్. పని చేసేవాళ్ళు చాలా మంది. సార్ ఏ బిజినెస్ అయినా ఏదైనా చిన్న టైలర్ నేర్చుకుని ఒక జాకెట్ ముక్కను
కుట్టాలి నేర్చుకోవడానికి మినిమం 5 నెలలు ట్రైనింగ్ తీసుకుంటారు. ఇస్తాను సార్. లైఫ్ లాంగ్ వాళ్ళకి జాకెట్ కుట్టాలంటే 4 నెలలు కష్టపడే మీరు నేర్చుకోవడానికి మరి ఇక్కడ 1,00,000 రూపాయలు అంటే 4 నెలలు నేర్చుకోవచ్చా లేదా? నేర్చుకుంటారు అందరూ. మీటింగ్ అర్థమైందంటే అర్థమైంది. ఏమైంది సార్ ఏం చేయాలి? కులాలా కొరిపియాలి వెళ్ళిపోతారు అందరు జనాలు. ఇస్తాను. కానీ ఈ ప్లాన్ కనుక కరెక్ట్ మీరు మైండ్ లో పోతే ఒక్క సంవత్సరం లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది సార్. ఎందుకంటే నాకు 2 సంవత్సరాలు పట్టిందేమో, మీకు ఒక్క సంవత్సరం ఇప్పుడు ఎందుకంటే మీకు హైవే వేసి పెట్టింది ఆల్రెడీ. ఎందుకంటే మేము చేయడం ఇన్ని మీటింగ్స్ కానీ ఇన్ని స్టోర్లు కానీ ఏం లేవు, ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. ఒక్క సంవత్సరం లైఫ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సంవత్సరం లోపే మీరు 1,00,000 కొట్టి చూడవచ్చు. వాళ్ళ సంవత్సరంలో 1,00,000 కొట్టాలంటే ఏం చేయాలని చూస్తున్నా. నాకు అదే రోజు నేను డిసైడ్ స్టార్ట్ చేస్తే 2,173 ఇట్లా తీసుకుంటూ నా హైయెస్ట్ ఇన్కమ్ సార్ ఇప్పుడు 1,89,000 1,89,000 లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్. టోటల్ నేను 3 years లో తీసుకున్న ఇన్కమ్ 51.5 లక్షలు తీసుకున్నాను సార్. అప్పు పోయింది. దాంతో పాటు ఫారిన్ ట్రిప్ అని చెప్పి ఇలా సార్ ఇప్పుడు మన ముఖానికి 5 ఎక్కువ అనుకున్నా, కానీ అందరికి పోవాలి ఉంటా సార్. ఎంతమంది ఇలా ఒకరిద్దరు ఎక్కిరు అవకాశం బట్టి ఎస్ఆర్ అందరికి పోవాలి ఉందా లేదా? కానీ ఒక సంవత్సరం పట్టుకు 5 ఎక్కువ వచ్చాను సార్. ఇప్పుడు మాట నిజం చూస్తే గట్టిగా పట్టుకుంటే మా మేడంని మన థాయిలాండ్ ట్రిప్ 5 రోజులు పంపించిన. ఇక హ్యాపీనెస్ ఏంటంటే మా మేడంతో పాటు నా టీంలో 18 మంది పంపించాను. అది నాకు చాలా హ్యాపీ. మొన్న ఫిబ్రవరిలో దుబాయ్ పెట్టింది కంపెనీ, దుబాయ్ నుంచి ఖత్తర్ పెట్టింది. ఫస్ట్ మా మేడం పంపించిన, మొన్న మా మేడం నేను ఇద్దరు మన దుబాయ్ మొన్న లాస్ట్ ఫిబ్రవరిలో. మళ్ళీ నెక్స్ట్ మంత్ లండన్ ఉంది. మా పిల్లలు వచ్చిరా, మా పిల్లలతో లండన్లో పోలికే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి సార్, 2 సంవత్సరాలు పట్టుకుని లైఫ్ మారుతున్నా లేదు? ఫారిన్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకోటి డిసెంబర్లో థాయిలాండ్ ట్రిప్ ఉంది. ఈ ప్లాన్ అర్థమై సార్ నేను కూడా ఇంట్లో మీలాగా కష్టపడి పని చేయడానికి రెడీ ఉన్నంటే జస్ట్ 4 నెలల్లో డిసెంబర్లో థాయిలాండ్ ట్రిప్ ఉంది. ఈ రోజు మీరు డిసిజన్ తీసుకున్నా థాయిలాండ్ ట్రిప్ మీరు రావచ్చు కూర్చున్న వాళ్ళు తీసుకుపోనికి రెడీ ఉన్నా. వస్తారా? వస్తారని మీ చేతులు తీసుకుపోనికి రెడీ ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ. అది ఫారెన్ ట్రిప్ అనేది నెరవేర్చుకుని ఇందులో ఇంకోటి మనకు పిల్లలకు లైఫ్ లో చెక్ చేస్తాం. ఎస్ఆర్ ఉద్దేశం పిల్లల కోసమే కదా. 1,50,000 వస్తుంది, మా పిల్లలు మంచి స్కూల్లో చేయొచ్చు. కారు అన్నాం కదా, కారు కూడా నాకు 20 లక్షలు అప్పు ఉంది, ఇల్లు లేదు. కారు మీద దృష్టి లేదు, తన టైర్ మీద నాకు అది లేదు. కానీ ఒక్క సంవత్సరం గట్టిగా పట్టుకుంటే లాస్ట్ ఇయర్ సార్ 18 లక్షల ఉందా కేటా కార్ తీసుకున్న కంపెనీ. 3 సంవత్సరాల కింద ఇల్లు తిరుగుతా వాటర్ బాటిల్ మోసే వ్యక్తిని ఇప్పుడు 18 లక్షల కారులో తిరుగుతున్నంటే లైఫ్ మారినంటారా లేదా? సార్ ఇదే అవకాశం మీకు ఉందా లేదు? అవకాశం అందరికి ఉంది, కానీ పట్టుకునే విధానంలో ఉంది. అందరికి వస్తాయంటే అవకాశం మాత్రం అందరికి ఉంది, కానీ మీ అందరికి వస్తారంటే మీరు పట్టుకునే విధానం ఉంది. సార్ ఎందుకంటే నేను సార్ చెప్పి ఇనుకుంటూ పోతే నేను సక్సెస్ అయినా. మీరు కూడా ఏం చేసినో నేను 1,00,000 తీసుకొని చెప్తున్నా, తీసుకోకుండా చెప్తున్నా. నేను ఎట్లా తీసుకుని నాకు తెలుసా తెలియదు. మా అమ్మడి వస్తే మీరు కూడా వస్తాయి. మేము వచ్చినాడు వస్తుందా లేదు సార్, వచ్చినాడు ఫోన్ చేయించుకుంటాం, బలంతో ఫోన్ చేయించుకుంటాం. ఒక మీటింగ్ రా, ఒక మీటింగ్ అది మీ చేతిలో. నాకు కూడా ఒక కలెంట్ ఉంది, నాకు కూడా డ్రీమ్ ఉంది, మా పిల్లలు లైఫ్ సెట్ చేయాలి. ఎందుకంటే మన తాతల కాలం చూసుకుంటే అన్ని చేసే పనులు అవే ఉంది. వాళ్ళు చేస్తే మనం రిపీట్ చేసుకుని వచ్చి మన లైఫ్ చేయడం మారలేదు. సార్ ఎంత గిలగిలో కొట్టుకున్నా జాబ్లో ఏం పెట్టినా బిజినెస్, కానీ లైఫ్ బాగాలేదు. కానీ 2 సంవత్సరాలు పెట్టుకుని ఒక లైఫ్ ఎంతవరకు మారిందో అట్లా మార్చుకున్నా. కార్ తీసుకున్నా, అదే ఒక ఇల్లు లేదని చెప్పాను కదా, అదే మా దోస్తులకు స్టార్టింగ్ అయిపోయినా మా దోస్తులు మొత్తం నన్ను హేళన చేసారు. నేను డేట్ పెట్టిన 2025 వరకు కార్ తీసుకుంటా, ఇల్లు తీసుకుంటా, 1,00,000 తీసుకుంటా అంటే మేము ఒక 1,00,000 వస్తారా అని నన్ను హేళన చేశారు చాలా మంది. కానీ మీటింగ్ పోయి నేనా వాళ్ళం, నేను మీటింగ్ పోయినా నాకు క్లారిటీ ఉందా లేదు? వాళ్ళు ఎందుకు రాలంటే వాళ్ళు నాలుగు కొట్టేసి నేను 3 నెలలు రాలే. మా మీద చెప్తే వచ్చిందా, వాళ్ళు నాలుగు. ఇంకా నన్ను నా దురదృష్టం ఏంటంటే నేను ఆల్రెడీ వాళ్ళతో కట్టించిన వేరే కంపెనీలు కాబట్టి నమ్ముతారా సరిగా అయినటువంటి మస్తు తెచ్చు ఇలా కొత్త వరకు వచ్చాయి సభలు అన్నట్టు ఏం చేసారు. కానీ ప్లాన్ ఏమైనా నేను మోసపోయిన ఛాన్స్ లేదు. కానీ నేను ఇన్ని వాళ్ళకి ఒకటి ఛాలెంజ్ చేసిన. 2025లో 1,00,000 తీసుకుంటా కారు అన్ని ఛాలెంజ్ చేసిన. 1,00,000 వచ్చిందా రాలేదు సార్? కారు వచ్చిందా రాలేదు? ఫారిన్ ట్రిప్ వచ్చిందా రాలేదు? ఇప్పుడు వస్తారా వాళ్ళు సార్ వస్తారా? ఇప్పుడు వచ్చుకుంటా బాధపడుతుంది బాబు. ఒక్క మీటింగ్ వచ్చినా అయిపోయాయి కదా మా లైఫ్ అని. ఇప్పుడు వచ్చి 5,000 10,000 తీసుకుంటున్నారు. కానీ ఛాలెంజ్ చేసిన ఇల్లు అని చెప్పినా కదా, ఫాదర్ ఇల్లు కూలిపోయిందని చెప్పినా కదా. ఈ డిసెంబర్ 2025 వరకు ఇల్లు కట్టని చెప్పినా ఇదే ప్లాన్లో ఉన్నప్పుడు ₹1,00,000 ఇల్లు కట్టడానికి ఛాలెంజ్ చేస్తారు సార్. ₹1,00,000 మరి డ్రీమ్ అంతా